30 years నుంచి ప్రొఫెషన్లో ఉన్నారు, సక్సెస్ఫుల్గా ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు లైఫ్ని. మరి మీ ప్యాటర్న్లో మీ ఎయిమ్ ఏంటి? సో నా మిషన్ ఏంటంటే టు ప్రొవైడ్ లో కాస్ట్ హై క్వాలిటీ వాస్కులర్ హెల్త్ కేర్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్. సో లాంగ్ టర్మ్ ఏంటంటే ఒక 500 బ్రాంచ్లు పెట్టాలి భారతదేశం మొత్తం. నా కింద 200 మంది డాక్టర్లు పనిచేయాలి, పని చూసుకుంటూ. ఏవీస్ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ రాజా వి కోపల గారు మనతో ఉన్నారు. వెరికోస్ వీన్స్ అంటే ఏంటి సార్? ఈ మధ్య ఎక్కువగా వింటున్నాను, బాగా ట్రెండ్ కూడా అవుతుంది. ఫ్యూచర్ ఇంపాక్ట్ ఉంటుంది దీనికి ఏమన్నా? 30% ఆఫ్ ఇండియన్స్కి ఇది ఉంది. సో ఈ జబ్బు ఎందుకు మీరు పాపులర్ అయింది అంటే పాపులర్ అవ్వలే, అది ఎప్పటి నుంచో ఉంది. జబ్బు మీద మా లాంటి వాళ్ళు అవేర్నెస్ పెంచినారు. మా దగ్గర స్కానింగ్లు అన్నీ ఫ్రీ, మా వ్యవస్థలో ఏవిస్ హాస్పిటల్ అన్నీ ఫ్రీ. ఓకే, జస్ట్ ఓపీ ఫీజు కడితే మీకు నా 5,000 రూపాయల స్కానింగ్ 2 కాళ్ళకి ఫ్రీ. బట్ ఈ రోజు మోస్ట్ కామన్ థింగ్, ప్రతి ఒక్క యంగ్స్టర్స్కి కూడా ఇటువంటి సిమ్టమ్స్ కొన్ని కనిపిస్తున్నాయి. సో ఎందుకు ఇలా అవుతుందంటారు? అట్లా ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ సెలక్షన్స్ పోయే వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ చూసినారంటే వాళ్ళకి చిన్న నరాలు కనిపిస్తే సెలక్షన్ ఇయ్యరు. ఓకే, వాళ్ళు నిలబెడతారు, 10 నిమిషాలు 10 నిమిషాలు నిలబెట్టి చూస్తారు తొడలు పిక్కల వెనక భాగంలో. వీటికి వచ్చే ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి బాడీకి? కాలు బాగా నొప్పి చేస్తుంది, కాలు బ్లాక్ అయిపోతుంది, కొంతమంది కాళ్ళు పుళ్ళు పడతాయి, చిన్న దెబ్బ తగిలితే మానదు, కొంతమంది కాలు తీసేసే అవకాశం ఉంటుంది. బట్ మీరు అన్నారు కదా సార్, అంటే ఎక్కువ సీరియస్నెస్ ఉంటే లెగ్ అయినా తీసేయాల్సి వచ్చే స్టేజ్ వస్తుందని. సో ఎలా బిల్డ్ అవుతుంది అంటే ఆ స్టేజ్ వరకు రావడానికి ఎంత టైం పడుతుంది? కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, వేసుకున్నాము, మాకు తగ్గింది, మళ్ళీ కొన్ని నెలలు ఉన్నాక మళ్ళీ రివిజిట్ చేయమని చెప్తుంటారు అని వింటాను. కానీ అవసరం లేకుండా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వెరికోస్ వెయిన్స్ ఉంది, నేను పావు గంటలో ఆపరేట్ చేసి తగ్గిస్తాను. మీరు దానికి 3 నెలలు 6 పెయిన్ కిల్లర్ ఎందుకు వేసుకుంటారు? అలా వేసుకుంటే ఏమవుతాయి? కిడ్నీలు పాడవుతాయి. ఈ 30 ఏళ్ళ క్రితము వాడే వెళ్ళి పని చేసుకోవాలి, వాడు బస్ స్టాప్లో వెయిట్ చేయాలి, బస్సు పట్టుకోవాలి, పలానా దగ్గర పోవాలి, అక్కడ దిగి నడాలి, ఒక యాక్టివిటీ స్కేల్ అంటూ ఉంటుండే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక బైక్ ఉంటుంది, మన ఇంటి కింద బైక్ ఎక్కి ఆడ కళ కట్టుకుంటే ఆడ కూర్చొని ఆడ బైక్ పార్క్ చేసుకొని పని చూసుకొని వస్తాం. హై వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. రీసెంట్ డేస్ నుంచి చాలా మంది ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ పడుతున్నారు. బట్ అందులో కూడా నన్ను మేజర్గా అడిగింది ఏంటంటే ఆర్టరీస్, వెయిన్స్, వీటి వల్ల నరాలలో చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మేజర్గా ఎటువంటి డాక్టర్ని కన్సల్ట్ అయినా సరే కొన్ని చోట్ల క్యూర్ అవుతుంది, ఇంకొన్ని చోట్ల కొన్ని సిమ్టమ్స్ అనేవి అలాగే మిగిలిపోతున్నాయి అన్నారు. బట్ వీటి ఫంక్షన్ ఎలా ఉంటుంది, వీటి ఫంక్షనింగ్ అటు ఇటుగా అయినప్పుడు మన బాడీకి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎదర్ మనం 30 అబవ్ ఉండొచ్చు, 30 బిలో ఉండొచ్చు. బట్ వీటి వల్ల మన బాడీకి వచ్చే డ్రాబ్యాక్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి కదా. సో మీకోసమే ఒక స్పెషల్ ఇంటర్వ్యూ మనం కండక్ట్ చేస్తున్నామండి. ఏవీస్ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ రాజా వి కోపల గారు మనతో ఉన్నారు. సీనియర్ వాస్కులర్ స్పెషలిస్ట్ అండి. మరి ప్రతి ఒక్క విషయం కూడా మన ఫేవరెట్ డాక్టర్ అడి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బేసిక్గా సార్, వాస్కులర్ ట్రీట్మెంట్స్ అంటే కొంతమందికి కొన్ని ఐడియాస్ ఉంటాయి. బట్ మీ ప్రకారం వాస్కులర్ స్పెషలిస్ట్ అంటే అర్థం ఏంటి? మనం కొంతమంది ఏంటంటే వాస్కులర్ ప్రాబ్లమ్స్ని నరాల సమస్యగా సంబోధిస్తారు. సింపుల్గా చెప్పాలంటే వాస్కులర్ సిస్టమ్ వేరు, నరాల సిస్టమ్ వేరు. నరాలంటే మీ ఇంటికి వచ్చే కరెంటు తీగలు, వాస్కులర్ సిస్టమ్ అంటే మీ ఇంటికి వచ్చే డ్రైనేజ్ పైపులు. సో డ్రైనేజ్ పైపులు బాగు చేసేవాళ్ళు వాస్కులర్ స్పెషలిస్టులు, నరాలు బాగు చేసేవాళ్ళు న్యూరాలజిస్టులు. ఓకే. సో ఫస్ట్ ఫండమెంటల్ డిఫరెన్స్ అక్కడ వస్తుంది. పోతే ఈ వాస్కులర్ స్పెషలిస్టులు కూడా రకరకాలుగా ఉంటారు. సో ఒకటి ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఏమో వాస్కులర్ సర్జన్స్ అంటాం, అంటే వాళ్ళు అంటే ఓన్లీ ఓపెన్ కటింగ్ చేసి వాస్కులర్ సర్జరీ చేస్తారు. నెక్స్ట్ గ్రూప్ ఏమో వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటాం, అంటే నేను. సో మేమేంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ వాడుకొని, రేడియాలజీ సిస్టమ్స్ వాడుకొని, స్కానింగ్లు వాడుకొని లోపల నుంచి రక్త నరాలు బాగు చేస్తాం. మూడోది కార్డియాలజిస్టులు. కార్డియాలజిస్టులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ నాలెడ్జ్ వాడి ఆ రక్తనాళంకి వెళ్ళి బాగు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గుండెలో రక్తనాళం బాగు చేసేది కార్డియాలజిస్టు. సో ఈ రక్తనాళంని బాగు చేయడం అనేది ఎవరైనా స్పెషలిస్టు, ఈ రక్తనాళ స్పెషలిస్టులు బాగు చేయగలుగుతారు. ఆ బాగు చేసేటప్పుడు ఈ కొత్తగా వచ్చిన కృత్రిమ పద్ధతులు, అంటే చాలా మినిమలీ ఇన్వేసివ్ పద్ధతుల ద్వారా చేస్తే పేషెంట్కి ఎటువంటి రికవరీ టైం ఏం లేకుండా వెంటనే వాళ్ళ పనులన్నీ అవలంబించుకోవచ్చు. మీకు ఎక్కడ డౌన్ టైం ఉండదు, మీకేమి అట్లా కట్ చేసేసిన అవసరం ఉండదు కొత్త పద్ధతుల ద్వారా చేస్తే. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే పేషెంట్లు ఎవరైనా అడగాల్సింది, ఈ పలానా వాస్కులర్ స్పెషలిస్ట్కి ఎక్కడ కట్ చేయకుండా కృత్రిమ పద్ధతిలో ట్రీట్మెంట్ చేయడం వచ్చా రాదా? ఒక 10 దగ్గర కుట్లేసి చేసే వాస్కులర్ సర్జరీలు ఇంకా ఇప్పుడు ఈ పెద్దగా మనుగడలో లేవు. వెరీ రేర్ ఒకేషన్స్లోనే అట్లా చేస్తూ ఉంటాం. సో అది చాలా ఇంపార్టెంట్ రియలైజేషన్. పేషెంట్ రియలైజ్ అయ్యి సరైన డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయితే ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది. అండ్ మీకు ఆల్మోస్ట్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతోమందిని చూసింటారు. బట్ నాకు ఇక్కడ ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా 30+ దాటిన వాళ్ళకే వస్తాయి, ఏజ్డ్ వాళ్ళకే కనిపిస్తుంటాయని చెప్తారు. బట్ ఈరోజు మోస్ట్ కామన్ థింగ్, ప్రతి ఒక్క యంగ్స్టర్స్కి కూడా ఇటువంటి సిమ్టమ్స్ కొన్ని కనిపిస్తున్నాయి. సో ఎందుకు ఇలా అవుతుందంటారు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సంస్థ అంటే ఎవిస్ హాస్పిటల్ పెట్టి 10 ఏళ్ళు అయింది. నేను 35 ఏళ్ళుగా వాస్కులర్ ప్రొసీజర్స్ చేస్తూ ఉన్నాను. సో అఫ్ కోర్స్ నా ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్స్టెన్సివ్. పోతే ఏంటంటే సో ఇప్పుడు అన్ని ఏజ్ గ్రూప్స్లో మనం చూస్తున్నామండి. ఒకప్పుడు ఆలోచన ఎట్లుంటుందంటే పెద్ద వయసు వాళ్ళకి వృద్ధాప్యం స్టార్ట్ అయిన వాళ్ళకి వెరికోస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ సెలక్షన్స్కి పోయే వాళ్ళలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసినారంటే వాళ్ళకి చిన్న నరాలు కనిపిస్తే సెలక్షన్ ఇయ్యరు. ఓకే, వాళ్ళు నిలబెడతారు, 10 నిమిషాలు నిలబెట్టి చూస్తారు తొడలు పిక్కల వెనక భాగంలో. పోలీస్ అన్ని దగ్గరలో కూడా, ఎక్సైజ్ అన్నిట్లో కూడా. అలాగేమన్నా ఆ నరాలు బాగా ఉబ్బినట్టు కనిపిస్తే వాళ్ళకి ఆపరేషన్ చేయరు, జాబ్ ఇయ్యరు. ఓకే, సో ఇట్లాగా చాలా చూస్తుంటాం మనం. సో అన్ని ఏజ్ గ్రూప్స్ చూస్తాం. ఒక కారణం ఏంటి అంటే ఇవి ఫ్రీక్వెంట్గా మనం చూసేదానికి ఇప్పుడు ఈ మధ్య లైఫ్ స్టైల్ మారిపోతుంది. చిన్న వయసులోనే మనం ఏంటంటే బాగా యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకుండా కూర్చోవడము, ఇంటర్నెట్లో చూడటము, సినిమాలు చూసి, అంటే ఈ సిట్టింగ్ పోస్చర్, ఈ పోస్చర్ వర్స్ట్ పోస్చర్ అండి. ఇక్కడ నేను ఇలా కూర్చుంటే నాకు ఒక్క కండరం కూడా కంట్రాక్షన్ అవుతుంది లేదు, అన్ని రిలాక్స్ అవుతా ఉన్నాయి. సో ఇది మనం పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో ఒక 30 ఏళ్ళ క్రితము వాడే వెళ్ళి పని చేసుకోవాలి, వాడు బస్ స్టాప్లో వెయిట్ చేయాలి, బస్సు పట్టుకోవాలి, పలానా దగ్గర పోవాలి, అక్కడ దిగి నడాలి, ఒక యాక్టివిటీ స్కేల్ అంటూ ఉంటుండే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక బైక్ ఉంటుంది, మన ఇంటి కింద బైక్ ఎక్కి ఆడ కళ కట్టుకుంటే ఆడ కూర్చొని ఆడ బైక్ పార్క్ చేసుకొని పని చూసుకొని వస్తాం, రైట్? సో వాకింగ్, అమౌంట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆన్ ఏ డైలీ బేసిస్. సి దే ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ జిమ్కి పోయి చేసేది ఒకటి, అది యాక్చువల్గా లెస్ ఇంపార్టెంట్. అదే ముందు ఒక అర్ధ గంట 40 నిమిషాలు చేస్తాం అంతే. ఓకే, వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ వాట్స్ కాల్డ్ ఇస్ నాన్ ఎక్సర్సైజ్ మెటబాలిక్ యాక్టివిటీ. అంటే ఎక్సర్సైజ్ కానప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని కలవనీకి వచ్చినప్పుడు లిఫ్ట్లో వచ్చినా, మెట్ల మీద వచ్చినా, కిందకి పోయేటప్పుడు లిఫ్ట్లో పోతున్నా, మెట్లో పోతున్నా, ఇప్పుడు ఎదురుగానే మా ఆఫీస్ ఉంది, ఎదురుగా నేను రోడ్ క్రాస్ చేసి పోతున్నా, కార్ తీసుకొని పోతున్నా. సో ఇవన్నీ అంటే డైలీ లైఫ్లో మనం ఎంత ఎక్సర్సైజ్ ఇన్కార్పొరేట్ చేసుకుంటాం అనేది చాలా అవసరం. అది కాలక్రమేణా మంచి క్వాలిటీ లైఫ్ స్టైల్ వల్ల జీవితంలో డబ్బులు అందరికీ పెరగడం వల్ల తగ్గిపోతా ఉంది. ఇది మామూలు యాక్టివిటీ, ఊర్లో ఉండే యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. డైలీలో చిన్న పనులన్నిటికీ పోతా ఉండాలి. వీళ్ళంత వరకు అక్కడ మన బళ్ళు లేకపోతే మన షార్ట్ కట్స్ తగ్గించుకొని లాంగర్ రూట్లో పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్లో నాకు రూల్, నేను పొరపాటు కూడా లిఫ్ట్ ఎక్కను, ఎన్నిసార్లు పైకి కిందకి పోవాలన్నా మెట్లే. అది బిగ్గర్ అమౌంట్ అవుతుంది రోజుకి, కంపేర్ టు వాట్ యూ డూ ఇన్ జిమ్ ఫర్ 40 minutes. మీరు ట్రెడ్మిల్ మన 5 కిలోమీటర్లు నడిచేదానికన్నా ఇది చాలా ఎక్కువ అవుతుంది. అది మీరు 20 సార్లు కానీ మెట్లకి దిగాల్సి వస్తాయి, రైట్? సో ఇది మోర్ ఇంపార్టెంట్. మనం సైన్స్ ఎక్కువగా బిలీవ్ చేస్తాను. ఓకే, బట్ వాస్కులర్ అంటే ఒక ఒపీనియన్ ఉంది, మీరు చెప్పిన దాన్ని బట్టి కొన్ని క్లారిటీస్ కనిపిస్తున్నాయి. వెరికోస్ వీన్స్ అంటే ఏంటి సార్? ఈ మధ్య ఎక్కువగా వింటున్నాను, బాగా ట్రెండ్ కూడా అవుతుంది. ఫ్యూచర్ ఇంపాక్ట్ ఉందా దీనికి ఏమన్నా? చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. సో బేసిక్గా మనం ఇందాక అనుకున్నాం కదా, రక్తనాళాలు. సో ఈ రక్తనాళాలు అంటే ఇంటికి వచ్చే డ్రైనేజ్ పైపు, వెనక ఇంటి నుంచి బయటికి వెళ్ళే స్యూయేజ్ పైపు లాగా ఆలోచించండి. సో కాళ్ళకి వచ్చే రక్తము ధమనులు అనగా ఆర్టరీ ద్వారా వస్తాయి, కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే రక్తము సిరలు ద్వారా వెళ్తాయి. ఈ వెళ్ళే సిరల్లో ఎక్కడైనా బ్లాకేజ్ ఉన్నా, సరిగా పని చేయకపోయినా, వాల్వులు పని చేయకపోయినా దీన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. అంటే బ్లడ్ సరిగా వెళ్ళలేక కాళ్ళు జామ్ అయిపోయి ఉండిపోతుంది. సో బ్లడ్ సరిగా పైకి వెళ్ళలేక కాళ్ళు జామ్ అయితే ఏంటంటే కొంతమందికి బయటికి కనిపిస్తాయి, అటు ఉబ్బి కనిపిస్తాయి, కొంతమందికి అట్లా కనిపించకుండానే జామ్ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ తోలు లావుగా ఉండటం వల్ల కానీ, లేదంటే కాలు కొంచెం నల్లగా ఉండటం వల్ల కానీ, వేరే మనం కొంచెం వైట్గా ఉంటాం కదా ఇండియన్స్. సో మన బ్రౌనిష్ కలర్లో కొంచెం కనిపించవు కూడా. సో ఇవి ఏ కారణంగా అయినా కూడా కనిపిస్తేనే వారికోస్ అనుకోవడం ఇంకో పొరపాటు. కనిపించకుండా కూడా బయట లోపల నరాలు బ్లాక్ అయిపోయి, వెయిన్స్ బ్లాక్ అయిపోయి బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వకుండా ఉండిపోవచ్చు. సో ఇవన్నీ సిమ్టమ్స్ అన్నీ కలుపుకుంటే వారికోస్ వెయిన్స్. 30% ఆఫ్ ఇండియన్స్కి ఇది ఉంది. సో ఈ జబ్బు ఎందుకు మీరు పాపులర్ అయింది అంటే, పాపులర్ అవ్వలే, అది ఎప్పటి నుంచో ఉంది. జబ్బు మీద మాలాంటి వాళ్ళు అవేర్నెస్ పెంచినారు. సో ఎక్కువ మంది తెలుసుకుంటున్నారు ఈ జబ్బు గురించి. అది తేడా. అది మీరు చూస్తే ఆ జబ్బు నేను కనిపెట్టింది కాదు, ఎన్నో ఏళ్ళగా ఉంది. కానీ మాలాంటి సంస్థలు స్థాపించి ఎంతోమందికి దీని మీద అవేర్నెస్ తీసుకొచ్చి, అవసరం ఉన్న వాడికి అందరికి చెకప్లు చేసి, ఇవన్నీ అవేర్నెస్ పెరగడం వల్ల మీరు ఈ మధ్యన ఎక్కువగా దీని గురించి వింటున్నారు. అండ్ వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? రైట్. సో ఈ వెయిన్స్కి ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి ఒకప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇలా ఇందాక అందుకే ఆ స్పెషలిస్టులు ఎట్లాంటి వాళ్ళని చెప్పిన. సో వెయిన్ ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా కట్ చేసి ఈ వెయిన్ తీయటం మనం సాధారణంగా ఫాలో అవుతాం. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే కట్ చేసి తీసేస్తాం. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ వెయిన్ లోపలికి ఒక వైర్ పెట్టి ఆ వెయిన్ ఎక్కడ కట్ చేయకుండా స్కానింగ్ చేసుకుంటేనే లోపలే ఇదంతా రిపేర్ చేస్తాం. ఓకే. సో దీన్ని ఎండో అంటే లోపల వాస్కులర్. సో ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే, మీకున్న రక్తనాళాల సమస్యలు అన్నీ కూడా ఎండోవాస్కులర్ పద్ధతిలో తగ్గించాలా, కోసి చేయకూడదు, కుట్లేయాల్సిన అవసరం లేదు అనేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. అది ఉన్న వాళ్ళ దగ్గరికి మీ ట్రీట్మెంట్కి పోవాలా మీ వాస్కులర్ ప్రాబ్లం ఉన్నప్పుడు.
సో ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ కాకుండా ఆర్టరీస్ కానీ లేకుంటే వెయిన్స్ కానీ వీటికి వచ్చే ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి బాడీకి? రైట్. సో ఎలాగైతే వారికోస్ వెయిన్స్ ఉంటుందో అలాగే కాళ్ళకి వెళ్ళే రక్తం బ్లాక్ అవ్వచ్చు. దాన్ని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. సో అది బ్లాక్ అయితే ఏంటంటే కాలు బాగా నొప్పి చేస్తుంది, కాలు బ్లాక్ అయిపోతుంది. కొంతమంది కాళ్ళు పుళ్ళు పడతాయి, చిన్న దెబ్బ తగిలితే మానదు, కొంతమంది కాలు తీసేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కాళ్ళ సంబంధమైన ప్రాబ్లమ్స్ అయినా వెరికోస్ కానీ ఆర్టరీ కానీ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే దీని యొక్క ప్రభావం అనేది సిస్టమిక్గా కూడా రావచ్చు, అంటే బాడీ అంతా కూడా రావచ్చు. ఓకే. సో హై ఫీవర్స్ రావచ్చు, సెల్యులైటిస్ రావచ్చు, అంటే ఇన్ఫెక్షన్స్ రావచ్చు, సెప్టిక్ అవ్వచ్చు, కొంతమంది కాలు తీసేయచ్చు. ఎవరికైనా కాలు తీస్తే దాన్ని యాంపుటేషన్ అంటాం. యాంపుటేషన్ అయిన వ్యక్తి తనకెలాగో తన భారం, కానీ తన కింద వేరే పనులు చేసే మరొక ఇద్దరికి భారం అవుతారంటారు. సో ఒక యాంపుటేషన్ ఈజ్ అ ప్రాబ్లమ్ నాట్ ఆఫ్ ద పేషెంట్ బట్ ఆల్సో ఆఫ్ ద ఫ్యామిలీ. ఎందుకంటే ఆయన కింద సేవలు చేయాలా, ఆయనకి అన్నీ చూసుకోవాలా, ఆయనకు దగ్గర చేర్చాలా, తేవాలా, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో యాంపుటీ అమెరికాలో ఏంటంటే అంత లెక్కలు సరిగ్గా చేస్తారు కాబట్టి యాంపుటీ కాస్ట్ ద కంట్రీ ట్యాక్స్ సిస్టమ్ $80,000 per year. ఒక యాంపుటీ వల్ల ఆ ట్యాక్స్ డబ్బులు $80,000 ఖర్చు అవుతాయి. వాళ్ళ దేశంలో లెక్క పెట్టుకున్నారు వాళ్ళు. మన దగ్గర అంత లెక్కల సంస్థ లేదులేండి. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో అందరూ అనుకుంటారు ప్రాణం పోదు కదా, ఎందుకులే వెయిట్ చేద్దాము చూద్దాం. ప్రాణం పోదాం కాదు, ప్రాణం పోయి కాకుండా వేరేవి కూడా, అంటే మన ఉద్యోగం మనం చేసుకోలేకపోవడం, మన పనికి మనకి వెళ్ళలేకపోవడం, మన వల్ల వేరే వాళ్ళు సఫర్ అయ్యి వాళ్ళ ఉద్యోగాలు మానుకోవడం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. సో చాలా కొంతమంది పెద్దవాళ్ళు అంటారు, ఇప్పుడు నేను 70 ఏళ్ళకి నాకు అవసరం ఏముందిలే, నాకు 70 ఏళ్ళు వచ్చేసినాయి కదా, ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటారు. కాదు బా, నువ్వు చేసుకోకుంటే నీ కింద వెనకాలందరూ పని చేయాలి కదా. ఇప్పుడు వచ్చి నీకు నువ్వు నడుచుకుంటలేదు, నీ పని చేసుకుంటలేవు, సో నీ కింద చేసి పెట్టాలి కదా. సో ఇది ఈ సోషల్ కాస్ట్, సోషల్ డిపెండెన్స్ కూడా మనం పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి. బట్ మీరు అన్నారు కదా సార్, అంటే ఎక్కువ సీరియస్నెస్ ఉంటే లెగ్ అయినా తీసేయాల్సి వచ్చే స్టేజ్ వస్తుందని. సో ఎలా బిల్డ్ అవుతుంది, అంటే ఆ స్టేజ్ వరకు రావడానికి ఎంత టైం పడుతుంది? రైట్. సో టైం అనేది ఏంటంటే మనం నిక్కచ్చిగా చెప్పలేం. సో ఇప్పుడు మీకు షుగర్ ఉండొచ్చు, నాకు షుగర్ ఉండొచ్చు, కానీ నా షుగర్ మీ షుగర్ కన్నా ఎక్కువ ఉండొచ్చు. సో మనం ఇద్దరం ఒకే లడ్డు తిన్నా కూడా నా 400 అవ్వచ్చు, నీకు 200 అవ్వచ్చు. సో నేను డాక్టర్గా చెప్పగలిగేది ఏంటి, రే బాబు మీ ఇద్దరికి షుగర్, ఇద్దరు లడ్డూలు తినకండి అని చెప్తాం అంతే. అంతేగాని ఇతను ఎంత బ్యాడ్ అవుతాడు, ఇతను ఎంత మంచిగా అవుతాడో మనం చెప్పేది అంత సైన్స్ లేదు. సో ఒకటి ఏంటంటే టైం మనం చెప్పలేం, ఏ కేసు ఎంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయితే చెప్పలేం. కానీ దీన్ని తొందరగా ట్రీట్ చేసుకుంటే ప్రివెంటివ్గా మనం ఈ ప్రాబ్లం ఎర్లీగా ఉన్నప్పుడు కానీ ట్రీట్మెంట్లో వ్యవస్థ దూరం. కొంతమంది తెలుసుకుంటారు సార్, ఇప్పుడు తెలియదు అనుకోండి, వాళ్ళ సిమ్టమ్ని ఎలా రికగ్నైజ్ చేయాలి, ఓకే ఇప్పుడే వెళ్ళాలి మనం డాక్టర్ దగ్గరికి అని. సో సిమ్టమ్స్ వైజ్ చూసామంటే మనం బేసిక్గా కాళ్ళు నొప్పులు, కాళ్ళలో దురదలు, కాళ్ళలో చీదలు అనిపించడము, కాళ్ళు ఎటువంటి వాపులు రావటము, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడము, లేకపోతే కాళ్ళు గాయాలు కావడము, మోకాలు కింద భాగం నల్లబట్టం, ఇవన్నీ సిమ్టమ్సే. ఓకే. కానీ అందరికీ అన్నీ రావాలని రూల్ లేదు. కొంతమంది కొన్ని స్టెప్స్ స్కిప్ అవ్వచ్చు, వాళ్ళ తత్వం బట్టి కూడా. ఇప్పుడు నొప్పి అనుకో, మంచిగా బలమైన మనిషి ఆ నొప్పి ఫీల్ కాడు, నాకు నొప్పే లేదంటాడు. ఓకే, బట్ కాలు నల్లగా అయిపోతూ ఉంటుంది, కాళ్ళు పుండ్లు పడిపోతూ ఉంటాయి, బ్లాకిష్ లెగ్ అంటారు. బ్లాకిష్ లెగ్, ఎగ్జాక్ట్లీ. సో ఇది చాలా కామన్. సో నేను చెప్పేది ఏంటంటే మీరు అన్నిటి గురించి వెయిట్ చేయకండి. కాళ్ళలో ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా మీరు ఫస్ట్ ఒక వాస్కులర్ డాక్టర్ దగ్గరికి పోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఛాతీ భాగం యాడ్ నొప్పి వచ్చి ఏం చేస్తాము, కార్డియాస్కి వెళ్ళి బాబు హార్ట్ అటాక్ ఉంది చూసుకో స్వామి అని చెప్తాం కదా. అది గ్యాస్ అవ్వచ్చు, వేరే ప్రాబ్లం అవ్వచ్చు, గుడ్డనే. అదే మాదిరి కాళ్ళలో కూడా ఎటువంటి బ్లాక్స్ ఉన్నా కూడా మీరు వెంటనే ఒక వాస్కులర్ స్పెషలిస్ట్ చూపించుకుంటే మీకు క్లియర్ అయిపోతుంది ప్రాబ్లం. స్కానింగ్ చేసి చెక్ చేసి చెప్పేస్తారు. సో ఇప్పుడు అంటే లైక్ ఒక మనిషి లైఫ్ ఏదన్నా కదలాలంటే కాళ్ళతోనే నడవాలి, ఎవ్రీథింగ్ అంటే ఇంటర్లింక్డ్ కదా సార్. సో ఈ కాళ్ళ విషయంలోనే నేను కొన్ని ఇమేజెస్ కూడా చూశాను, వాపు రావడం కానీ, కొంచెం కలర్ మారడం కానీ, నరాలు అంటే కొంతమందికి కూడా లైట్ స్కిన్ మీద తెల్ల ఉన్నారనుకోండి, గ్రీనిష్లో కొన్ని నరాలు కనిపిస్తుంటాయి. సో ఈ ఎక్స్పోజర్స్ ఇట్లాంటివి ఏమన్నా ఇబ్బంది పెడతాయా? నో ఇది చాలా కామన్ అండి. సో గ్రీనిష్ స్కిన్, వారికోస్ వెయిన్స్ చాలా కామన్. ఇన్ఫాక్ట్ మీరు చూసారంటే 100లో 30 మందికి ఉంటుంది ఈ ప్రాబ్లం. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. బట్ 30కి 30 ఇంపాక్ట్ ఉంటుందా? 30 ఇంపాక్ట్ ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే ఆ చిన్న వెయిన్స్ కనిపించి అట్లనే ఉండిపోతుంది, కొంతమందిలో ఏమో పెరిగి బాగా బ్లాక్ అయిపోయి పుళ్ళు పడిపోతాయి. ఎవరిలో ఏమైందని డిసైడ్ చేయగలిగేది డాక్టరే. ఓకే. సో నేను అనేది అంటే ఆ గ్రీన్గా ఎర్లీగా ఉన్న వాళ్ళు కూడా రండి, మేమేం అవసరం లేని ప్రొసీజర్ ఎవరికి చేయము. మా దగ్గర స్కానింగ్లు అన్నీ ఫ్రీ, మా వ్యవస్థలో ఎవిస్ హాస్పిటల్ అన్నీ ఫ్రీ. ఓకే. స్కానింగ్ అంతా ఫ్రీ, మీరు జస్ట్ ఓపీ ఫీజు కడితే మీకు నా 5,000 రూపాయల స్కానింగ్ 2 కాళ్ళకి ఫ్రీ. సో సపోజ్ మీకు చిన్న గ్రీన్ ప్యాచెస్ ఉన్నాయి,
మేము వెయిన్ స్కానింగ్ చేసాము, 3 మిల్లీమీటర్ ఉన్న వెయిన్ 4 మిల్లీమీటర్ ఉంది, మీకు ఏం మేము చేయమన్నా చేయము. సపోజ్ 3 మిల్లీమీటర్ ఉండాల్సిన వెయిన్ 9-10 మిల్లీమీటర్ ఉందనుకో, దాంతోపాటు అదే గ్రీన్ ఉందనుకో, ఏమయ్యా ఇది పెరుగుతుంది, రక్తనాళం బాగా వాచిపోయింది, 3 రెట్లు వాచిపోయింది, ఇది పెరుగుతుంది, ఇవాళ రేపు నెక్స్ట్ ఇయర్కో పెరుగుతుంది, మీరు చూసుకోండి, మరి ఇప్పుడు అప్పుడో చేసుకోండి అని చెప్తాం. సో అవసరం బట్టే స్కానింగ్ చేసి మొత్తం అన్ని పర్యవేక్షించి చెప్తామన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ స్టేజ్లో చిన్న గ్రీన్ లైన్స్ ఉంటాయని చెప్తాను, లార్జ్ స్టేజ్లో పుళ్ళు పడతాయని చెప్తాను. కానీ ఆ స్టేజ్లో పేషెంట్లు పాటించకూడదు. ఏ స్టేజ్లో అయినా మీరు వస్తే మేము చూసి చెప్పేస్తాం కదా ఇది ఎక్కువ ఉందా లేదా, ఎందుకంటే దీని మీద అవేర్నెస్ చాలా తక్కువ. చాలా కొద్ది క్లినిక్స్లోనే ఈ స్కానింగ్ వ్యవస్థ ఫ్రీగా ఉంటుంది. మీకు మా అంత ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ దొరుకుతారు, బికాస్ హైలీ స్పెషలైజ్డ్ ఫీల్డ్ ఇది. ఎగ్జాక్ట్లీ. సో అందుకని యూ ప్లీజ్ యూజ్ ఫెసిలిటీస్ లైక్ అవర్స్. అండ్ మన బాడీలో ఏ ఆర్గాన్కి తీసుకున్నా ప్రతి ఒక్క దానికి రక్తం సప్లై చేయాలి. సో ఆర్టరీస్, వెయిన్స్ నుంచి మేజర్గా సప్లై అయితే జరుగుతుంది. దీనిలో నేను చూసింది ఏంటంటే కొన్నిసార్లు ఈ రక్త సరఫరా అనేది హార్ట్కి అట్లాంటి చోట్ల ఆగిపోయినప్పుడు లోపల బ్లడ్ బ్లాక్ అవుతుంది. దానివల్ల ఒక అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ బ్రెయిన్కి అయితే బ్రెయిన్ డెడ్ అయ్యి మ్యాక్సిమం ఒక 5 yearsలో చనిపోయే ప్రభావాలు కూడా ఉంటాయని విన్నాను. సో హార్ట్ విషయంలో అయినా బ్రెయిన్ విషయంలో అయినా మీరు చెప్పాలనుకుంది ఏంటి? నో ఇట్స్ వెరీ కామన్ యాక్చువల్గా హార్ట్ అటాక్స్. సో దాన్ని హార్ట్ అటాక్ అంటాము, బ్రెయిన్కి ఏమో స్ట్రోక్ అంటాము. సో ఈ రెండు కూడాను రక్తనాళ బ్లాకేజే. ఓకే. అదృష్టవశాత్తు కాళ్ళలో బ్లాక్ అయితే అంత ఫాస్ట్గా చెడిపోదు. ఇప్పుడు గుండెలో బ్లాక్ వస్తే కొన్ని నిమిషాల్లో ప్రాణం పోతుంది, బ్రెయిన్లో కూడా బ్లాకేజ్ వస్తే కొన్ని నిమిషాల్లో పారాలసిస్ వచ్చి పక్షవాతం వస్తుంది. వేరే కాళ్ళు మీకు అంత ఫాస్ట్ కాదు, కొన్ని అవర్స్ టైం ఉంటుంది. కానీ ఇది ఈక్వలీ డ్యామేజింగ్. అంటే మీ కాళ్ళకి ఎటువంటి రక్తనాళం పోతుందో హార్ట్కి అటువంటి రక్తనాళం పోతుంది, బ్రెయిన్కి అటువంటి. సో సిస్టమ్ అంతా ఒకటే రక్తనాళం, ఒకటే దాని బ్రాంచెస్ అన్నీ కూడా. సో ఇక్కడ జబ్బు ఉంటే ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ జబ్బు ఉంటే ఇక్కడ ఉండొచ్చు. సో దేసే వాస్కులర్ సిస్టమ్ ఈజ్ అ విండో టు యువర్ హెల్త్. సో మన కాళ్ళలో ఉండే రక్తనాళంలో ఏవైతే బ్లాక్ ఉంటే మరి వేరే దగ్గర కూడా బ్లాక్ ఉండొచ్చు. సో ఇది అంతా ఒక సిస్టమ్గా మనం భావించాలి. ఈ రక్తనాళాల యొక్క హెల్త్ పాడు చేసేవి కొన్ని ఉంటాయి, బాగు చేసేవి కొన్ని ఉంటాయి. హెల్తీ లైఫ్ స్టైల్ ఇవన్నీ వల్ల బాగవుతాయి. సిగరెట్లు, స్మోకింగ్, లావు ఉండడం, ఒబిసిటీ వీటి వల్ల పాడవుతాయి. సో ఈ ఫ్యాక్టర్స్ తగ్గించుకొని ఈ ఫ్యాక్టర్స్ పెంచుకుంటే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బ్రెయిన్ విషయంలో కూడా డిమెన్షియా అని ఒక పదం విన్నాను సార్. అంటే ఆల్మోస్ట్ ఒక 10-20 సిమ్టమ్స్, అంటే 10 సిమ్టమ్స్ మినిమం కనిపిస్తే ఈ డిమెన్షియా అనే వర్డ్ యూజ్ చేస్తారు. అంటే ఏంటి సార్ ఈ డిమెన్షియా? రైట్. సో డిమెన్షియా అంటే బేసిక్గా బ్రెయిన్లో కొన్ని ఇంపార్టెంట్ సెల్స్ చనిపోయి దాని యొక్క సంఖ్య తగ్గిపోవడము. ఓకే. రైట్. సో ఇంపార్టెంట్ సెల్స్ ఏవి అంటే మన మెమరీ సెల్స్, వాటి సంఖ్య తగ్గిపోతుంది. సపోజ్ ఒక 10 మిలియన్ ఉన్నాయనుకో, అలా కాలక్రమేణా వయసుతో కూడా అది 5 మిలియన్కి వస్తుంది. మన 78,000కి 5 మిలియన్ అవుతుంది. సో ఏజ్ బట్టి ఆ సెల్స్ చనిపోతే దాన్ని డిమెన్షియా అంటారు. సో మనకి నార్మల్గా కూడా 90 ఏళ్ళకి మతిమరుపు రావచ్చు. ఎందుకు? ఆ సెల్స్ చనిపోయినాయి, అవి లేవు కాబట్టి. అది కానీ తొందరగా ప్రిమెచ్యూర్గా వస్తే అది డిమెన్షియా అంటాం. సో 90 ఏళ్ళకి రావాల్సిన మతిమరుపు 30 ఏళ్ళకి వచ్చింది అనుకో, అది డిమెన్షియా. 40 ఏళ్ళకి వస్తుంది డిమెన్షియా. ఆ డిమెన్షియాలో మళ్ళీ రకరకాలు ఉంటాయి. ఆల్జైమర్స్ అని ఉంటుంది. బట్ భారతదేశంలో ఆల్జైమర్స్ డిమెన్షియా తక్కువ, ఈ వాస్కులర్ డిమెన్షియా ఎక్కువ. అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు కొన్ని తగ్గిపోవడం వల్ల, బ్లాక్ అయిపోవడం వల్ల, బ్రెయిన్ కణాలు చనిపోవడం వల్ల వచ్చిన డిమెన్షియాని వాస్కులర్ డిమెన్షియా అంటాం. ఓకే. అలాగే ఆల్జైమర్స్, అట్లా ఎన్నో కారణాలు ఉంటాయి డిమెన్షియాకి. అందులో వాస్కులర్ కారణంగా వచ్చే డిమెన్షియా చాలా కామన్ మన దేశంలో. అంటే ఈ వాస్కులర్ సర్జరీస్ చేయాలి కదా సార్ ఒక పేషెంట్కి మీరు సెలెక్ట్ చేసుకున్నాక, ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఆర్ సర్జరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే సింపుల్గా ఉంటుందా లేకుంటే కొంచెం కాంప్లెక్స్గా ఉంటుందా? రైట్. సో ఇక్కడ మాకు నేను ప్యూర్ వాస్కులర్ స్పెషలిస్టు, నేను అమెరికాలో చదువుకున్నాను ఇంతకుముందు. సో నేనేం చేశానంటే ఈ సిస్టమ్ని మీరు ఒక ఇండస్ట్రీ, ఒక ఫ్యాక్టరీకి వెళ్ళినట్టే ఉంటుంది మా హాస్పిటల్. ఓకే. సో అన్నీ బ్రేక్ డౌన్ చేశాను. పలానా వాడు ఈ మిషన్ రెడీ చేస్తాడు, పలానా వాడు ఇది రెడీ చేస్తాడు. మీకు బయట ఒక మిషన్, ఈ వాస్కులర్ మిషన్ ఉండేది నా దగ్గర 18 ఉన్నాయి. ఇది మన జూబ్లీస్ బ్రాంచ్లో 18 ఉంటాయి. స్కానింగ్ చేయనీకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాస్పిటల్ పోతే స్కానింగ్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అలాంటిది నా దగ్గర ప్రతి రూమ్లో 18 స్కానింగ్ మిషన్లు ఉన్నాయి. డిపార్ట్మెంట్ మీరు వేరే పోయేదిలే. నా రూమ్లో అడిగితే నేను ఇక్కడ స్కాన్ చేస్తాను, ఆ రూమ్లో అడిగితే ఆయన అక్కడ స్కాన్ చేస్తాడు. ఓకే. థియేటర్లో స్కానింగ్ మిషన్లు ఉంటాయి. సో ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మనం ఇంత ఎక్విప్మెంట్ పెట్టుకోవడం వల్ల మనం ఏం చేయగలిగినామంటే, రెవల్యూషనరీ ఇండియాలో ఏం చేయగలిగామంటే ఈ ప్రొసీజర్ టైంని అండ్ ప్రొసీజర్ మెథడ్ని చాలా సింప్లిఫై చేసాం. సో సగటు వాస్కులర్ సర్జన్ మీకు వారికోస్ వెయిన్స్ చేయడానికి 30 నుంచి 45 నిమిషాలు పడుతుంది ఆయనకి. ఓకే. ఒక సర్జరీ టైం. ఆ చేయని 30 నిమిషాలు మరి కాలు మత్తి ఎలా ఉంటుంది? ఉండదు. అవును. కాబట్టి నడుములో సూదిస్తారు,
అయితే జనరల్ అనెస్థీసియా ఇస్తారు. అనస్థీషియా. ఇవి రెండు ఇవ్వడం వల్ల పర్సన్ వెంటనే రికవర్ కాడు, ఒక 6 గంటలు 1 డే 2 డేస్ హాస్పిటల్ ఉంచుతారు. మరి ఇవన్నీ చేయడానికి బాడీ ఫిట్నెస్ సహకరించాలి. సో ముందు కొన్ని వందల కొద్ది టెస్టులు చేస్తారు. ఇది మీకు నార్మల్గా జరిగే ప్రాసెస్. సో ఫస్ట్ థింగ్ నేను బ్రేక్ డౌన్ చేసింది ఏంటంటే ఈ టైం. నా దగ్గర 6 to 8 minutesలో అయిపోద్ది ప్రొసీజర్. 40 minutes ఎక్కడ, 6 minutes అసలు 6 to 8 minutes దాటదు. రోజుకి 10 నుంచి 15 అవుతాయి. ఓకే. సో ఇది 6 to 8 minutesలో అయిపోతుంది కాబట్టి నేను మత్తీను అక్కర్లేదు. మీకు మొత్తం కాలు జస్ట్ క్రీమ్ రాస్తే సరిపోతుంది, ఉండదు. ఎందుకంటే 6 minutesలో అయిపోతుంది. అవి రెండు లేవు కాబట్టి నడుములో సూది లేదు, ఎక్స్ట్రా ఖర్చు మిగిలినట్టే కదా అంతా. సో ఈ రోజు ఏ పేషెంట్ కూడా ఈవినింగ్ 4:30కి మా హాస్పిటల్ ఖాళీ. మేము నైట్ ఎవరికి ఉంచుకునే దాఖలాలు లేవు. బికాస్ దిస్ నో టైమ్. 8 minutes ఇస్ నథింగ్ ఫర్ మీ. తర్వాత నేను నో పెయిన్ లేదు కాబట్టి హాస్పిటల్ ఉంచము, పెయిన్ లేదు కాబట్టి మత్తు ఇయ్యము, మత్తు లేదు కాబట్టి ముందు పనికిరాని టెస్టులన్నీ చేయము. సో కంప్లీట్ డే కేర్ ప్రొసీజర్గా మార్చేసిన. ఓకే. డే కేర్, ఆ డే కేర్ అనే పదం ఇండియా వచ్చేటప్పుడు దాకా లేదు. 2015 దాకా నేను ఆల్మోస్ట్ నేను తీసుకొచ్చాను, అంటే కనిపెట్టలేదు. సో ఎనీవే, సో పాయింట్ ఏంటంటే ఇలా మోడర్న్గా చేయగలిగితే మీకు అసలు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. సో వీఆర్ హ్యూజ్లీ డిఫరెంట్. మీరు వేరే హాస్పిటల్కి మాకు కంపేర్ చేయలేరు. మీరు మామూలుగా ఎనీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వ్యాస్కులర్ సర్జరీ అవునా అడ్మిట్ కానీ 3 రోజులు ప్రహసనం చేస్తారు. అలాంటి కేసులు మేము రోజుకి 10-12 చేసి సాయంకాలం 4 గంటలకు హాస్పిటల్ ఖాళీ, 6 గంటలకు ఎవరు ఉంటారు మా హాస్పిటల్, నేనే పోతా ఇంటికి. బట్ ఎక్కువ మీరు అంటే మెయిన్ బ్రాంచ్లో ఉంటారా, వేరే బ్రాంచెస్? మెయిన్ బ్రాంచ్లో ఎక్కువగా ఉంటాను. శనివారం ఆదివారం విజయవాడ వైజాగ్ బ్రాంచ్లకు వెళ్తుంటాను ఓకే అధికంగా. అండ్ ఎక్కువ మంది అంటే డాక్టర్ విజిట్ అయ్యే ముందు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం, కొన్ని వీడియోస్ చూడడం కానీ, లేకుంటే ఆయుర్వేదం కానీ, లేకుంటే ఇంకొంతమంది చెప్పే మెడిసిన్స్ ఇట్లాంటివి వాడి ఒక స్టేజ్కి వచ్చాక డాక్టర్ దగ్గరికి వస్తారు, తప్పదు కదా అనేసి. సో అట్లా వచ్చిన వాళ్ళని మీరు ట్రీట్ చేస్తున్నప్పుడు మీరు ఎదుర్కొన్న ఇబ్బంది ఏంటి? సో ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, చాలామంది డాక్టర్స్ సోషల్ మీడియాని క్రిటిసైజ్ చేస్తారు. మా ఈ చదువుకొచ్చినాడు, గూగుల్ చదువుకొచ్చినాడు. నేను యాక్చువల్గా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే సోషల్ మీడియాలో మంచి ప్రోగ్రామ్ వినో, మంచిగా చదివి ChatGPT చూసి వచ్చిన వాడు నిజంగా నాకు హెల్ప్ అవుతాడు, చెప్పింది కనెక్ట్ అవుతారు కదా. ఈ రోజుల్లో ఇప్పుడు ఎంత మీకు నాలెడ్జ్ అనేది ఫుల్లీ డెమోక్రటిక్. నాలెడ్జ్ అనేది ఎవరన్నా ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. మీరు బైక్ మీద పోతే నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు, ఏ క్లాస్ రూమ్లో పోయి కూర్చోకర్లే. కాబట్టి నాలెడ్జ్ వల్ల మనము నాలాగా ఆనెస్ట్గా చేసేవాడు ఇంప్రూవ్ అవుతుంది లైఫ్. ఎందుకంటే నేను ఆనెస్ట్, నేను వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు చదువుకొని వచ్చినా మీకు తెలుసు. సో మన ఇద్దరు కనెక్షన్ 2 minutes. నేను ఏమైనా మబ్బి పెట్టినప్పుడు కదా మీకు నాకు డిఫరెన్స్ వస్తుంది. సో ఆ విధంగా నేను కొంతవరకు సోషల్ మీడియాని ఎంకరేజ్ చేస్తాను నన్ను అడిగితే. రెండో విషయం, ఆఫ్ కోర్స్ ఇంటి చిట్కాలు ఏవైతే ఉంటాయో, కొన్నిసార్లు ఏంటంటే అదే సోషల్ మీడియాలో కొంతమంది క్లిక్స్ కోసము ఏవో అబద్ధాలు. అంటే ఆ హ్యూమన్ నేచర్ ఎట్లా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఆపరేషన్ అని చెప్తా, 3 గంటల హాస్పిటల్ అని చెప్తా, మీరేమో ఇంకో దగ్గర వచ్చి అదే సోషల్ మీడియాలో పలానా ఆయిల్ రాసుకో తగ్గిపోతుంది చెప్తారు. మనిషి ఎట్లా ఆలోచిస్తారంటే ఇది ఈజీ చేసి చూద్దాంలే, నష్టం ఏం పోతుంది, బట్ పోతుంది, నష్టం అవుతుంది. అలాంటి పనికిరాని ఆయిల్స్ రాస్తే కాలు ఫర్ ఎగ్జాంపుల్ చెడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉప్పు పెట్టుకుంటారు, వేడి ఉప్పు పెట్టుకుంటారు. కొంతమందికి ఇంటి చిట్కాలు చదివి డాక్టర్ ఈడో బాగున్నాడు ఇంటి వాటితో తగ్గిపోద్దని కొంచెం అట్లా ఎంకరేజ్ అయిపోతారు. సమ్ వెరీ వెరీ బిగ్ సోషల్ మీడియా జైంట్స్ ఆయుర్వేదం అని ఇదని పెట్టేవాళ్ళు. వీళ్ళందరి వల్ల ఏంటంటే కొంచెం నష్టం బాగానే వాటిల్లుతుంది. సో ఆల్ సోషల్ మీడియా ఇస్ నాట్ గుడ్. కానీ నా ఎక్స్పీరియన్స్లో 60-70% నేను ఎంకరేజ్ చేస్తానండి. ఎవరన్నా గూగుల్ కాగితం తీసి ప్రింట్అవుట్ ఇస్తే వెరీ గుడ్ అంట. ఎందుకంటే నాకు యాక్చువల్గా అది హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ యూ కెన్ కన్వే సంథింగ్. yes, and we are all on the same page and we are honest people. That's what I want to tell you, right? అండ్ ఇందులో కూడా ఇప్పుడు అంటే ఈ సోషల్ మీడియా ఇవన్నీ పక్కన పెట్టినా, టు బి హానెస్ట్ ఇప్పుడు ప్రజెంట్ సిస్టమేటిక్గా చూసుకున్న AI, రోబోటిక్స్, ఈ రెండింటి గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. సో వీటి ప్రభావం ఇప్పుడున్న మార్కెట్లో ఎంత హెల్ప్ అవుతుంది? సార్, ఒకటి ఏంటంటే AI, ఒకటి రోబోటిక్స్. సో AI అనేది ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు బి దేర్. దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్. ఒకప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం మనం ఇంటర్నెట్ ఎట్లా కనిపెట్టినప్పుడు మొత్తం ప్రపంచమే మారిపోయిందో, అట్లాగా ఒక కంప్యూటర్, ఒక సిస్టమ్ దాని మటుకు అది నేర్చుకుంటూ డెవలప్ అయ్యే సిస్టమ్ ఏది ఉంటుందో అది ప్రపంచాన్ని మార్చేస్తుంది. అది అవుతుంది అండ్ అన్నిట్లో ప్రభావం వస్తుంది, హెల్త్ కేర్లో కూడా వస్తుంది. ఓకే. కాకపోతే ఒక సామెత ఉంది, వి ఓవర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ షార్ట్ టర్మ్ అండ్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ లాంగ్ టర్మ్. సో కనబడగానే ఎక్సైట్ అయిపోయి ఇదైపోద్ది అదైపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నారు కంపెనీ రన్ చేయడానికి అసలు మేనేజర్ అక్కర్లేదని. అది ఇప్పుడు అయ్యే పని కాదు సార్, ఇంకో 15 ఏళ్ళు పడుతుంది. ఓకే. సో అది మనం ఓవర్ ఎస్టిమేట్ చేయకూడదు, కానీ మనం మెల్లమెల్లగా అన్ని స్టెప్స్ అటువైపు వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా సంస్థ ఉందనుకోండి, మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా లేటెస్ట్ ప్రాజెక్ట్ ఏంటి,
మాకు దగ్గర దగ్గర రోజుకి 2400 ఫోన్ కాల్స్ వస్తాయి ఈ జబ్బు గురించి కనుక్కొని. జబ్బు గురించి ఆ వెరికోజ్ ఉందట కదా, మీదే హాస్పిటల్ అంట కదా, ఇండియాలో బిగ్గెస్ట్ అట కదా. మేము ఆ కాల్స్ అన్నీ ట్రాన్స్క్రైబ్ చేసి ఒక ఏ ఇంజిన్లో పెడతా ఉన్నాం. ఓకే. సో దట్ మీరు ఒక సంవత్సరం తర్వాత మీ ఫోన్లోనే మేము చెప్తుంది, మా సిస్టమే చెప్తుంది మీరు ఫోటో పెట్టగానే, ఏంటి దాన్ని కలిసే అవసరం కూడా లే. సో దట్ యువర్ ఇనిషియల్ క్వశ్చన్స్కి ఒక సిస్టమ్, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్కి కామన్గా కొన్ని క్వశ్చన్లు ఉంటాయి, ఇవన్నిటిని ఒక ప్యాటర్న్ ఉంటుంది దానికి. ఈ ప్యాటర్న్ అనలైజ్ చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ బాట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. మీరు అడిగే బేసిక్ క్వశ్చన్ అంటే డాక్టర్ ఉన్నాడా, టైమింగ్ గీమింగ్, ఇవన్నీ అయితే అసలు నేను మా ఏజెంట్ ఆన్సరే చేయరు, మీకు ఏ చెప్తుంది. ఓకే. సో అవసరం ఉన్న దగ్గర వాడుకుంటాం. కానీ డాక్టర్ గారు నా దగ్గర చెడిపోయినాను, డాక్టర్ గారు బయట ఎవరు ఆపరేషన్ చేస్తున్నా డబ్బులు నష్టపోయినాను, మీరు 10 రూపాయలు డిస్కౌంట్ చేయండి అంటే హ్యూమన్ హార్టే ఉండాల. హ్యూమన్ హార్ట్, నా హార్ట్తో నేను చేస్తాను, అది ఏం చెప్తాను, దానికి ఏం తెలియదు, నేను ఓన్లీ ఒక వాల్యూ ఇవ్వగలుగుతాను అంతే. దాన్ని క్వశ్చన్ కొన్నిసార్లు ఎట్లా అడుగుతారు, పేషెంట్ చాలా రఫ్గా అడుగుతారు, అదేంది ఇంత ఇది అయిపోయింది అది అయిపోయింది అది అయిపోయింది. యాక్చువల్గా వాళ్ళ ప్రాబ్లం అది కాదు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ అదే అయింది నాకు. చెప్పండి. ఆ పేషెంట్ వచ్చింది ఖమ్మం నుంచి, వాళ్ళు ఒక గంట వెయిటింగ్ చేస్తున్నారు ఎక్స్ట్రా, కొంచెం ఏదో అప్సెట్ అయిపోయినారు, వచ్చి కోపం. యాక్చువల్గా వాళ్ళు అప్సెట్ దేనికి అయితే దూరం నుంచి వచ్చినాము, మాకు టైం ఇవ్వలేదు డాక్టర్ అనేది. అది ఎట్లా అర్థమవుతుంది, వాళ్ళ మనసు చూసి, మనిషి చూసి, ఆ పెద్ద ఆవిడ పాపం ఆవిడ ఆ మనసులో వేదన చూసి అర్థమవుతుంది. సో దేర్ ఇస్ సంథింగ్ దట్ హ్యూమన్ టచ్ కెనాట్ బి రిప్లేస్డ్ ఇన్ లైఫ్ ఫర్ ఎవర్, ఎప్పుడు రిప్లేస్ కాదు. ఇది ఏఐ. సో ఏఐ కెన్ బి యూస్డ్ ఇన్ గుడ్ ప్లేసెస్, బట్ ఏఐ కెనాట్ బి యూస్డ్ ఇన్ మెనీ ప్లేసెస్. బట్ యాజ్ ఎ డాక్టర్గా అంటే ఇంత టెక్నాలజీ అప్గ్రేడ్ మీరు ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఈ వైబ్ని అయితే అజంప్షన్ చేసింటారని నేను హానెస్ట్గా అనుకుంటాను. బట్ ఈ వైబ్ని ఈరోజు డాక్టర్స్ మ్యాచ్ చేసుకోవాలా, లేకుంటే అట్లీస్ట్ కొంచెం నేర్చుకోవాలా? అంటే ఇది మీకు ఎంతవరకు సపోర్ట్ అవుతుంది, డిస్ట్రాయ్ చేస్తుంది? సపోర్ట్ చాలా అవుతుందండి. డిస్ట్రాయ్ అనేది అంటే డిస్ట్రాయ్ అనేది ఏంటంటే సార్, మనం ఏది డిస్ట్రాయ్ అనుకుంటామో అదే డిస్ట్రాయ్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, మేబీ రేపు పొద్దున్న వచ్చి మెడికల్ మా డాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ డయాగ్నోస్ చెప్తే మన ఫీజు ఎవరు కడతాడరా, వాడే పేషెంట్ కట్టుకుంటాడు అంటాడు. అది వీళ్ళ ఆలోచన మాత్రమే. ఎంత వచ్చినా నేను ఇందాక చెప్పినట్టుగా ఎంత డయాగ్నోసిస్ చేసినా నిజంగా బుర్రున్న పేషెంట్ ఎవడన్నా ఒక హ్యూమన్ డాక్టర్ కలవకుండా మందులు తీసుకుంటాడంటే, తీసుకుంటే వాడు కిడ్నీలు ఏమవుతాయి, రేపు పొద్దున్న ఇంకేమైనా, వాట్ ఈస్ దట్ 0.1% వాడు తప్పైతే. సో దట్ ఈస్ నాట్. ఈ డాక్టర్కి ఉన్న కొన్ని భయాలు అంటే మనం అబ్జర్వ్ చేసుకోకూడదు. నో, యూ షుడ్ అబ్జర్వ్ పెట్టి. నేను ఫర్ ఎగ్జాంపుల్ అదే మెడికల్ డాక్టర్, నేను సర్జన్, సో నన్ను ఇప్పుడు అప్పుడే రిప్లేస్ చేసేది ఎవరు లేరు ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ డాక్టర్ అయినా కూడా నేను బ్యూటిఫుల్ ఇంజిన్ బయట పెట్టి వాళ్ళ సిమ్టమ్స్ అన్ని డయాగ్నోస్ చేసి కమ్ అండ్ మీట్ మీ అండ్ ఐ విల్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ అని నేను దాని మీద కూర్చొని రైడ్ చేస్తాను. ఓకే. దాని మీద రైడ్ చేసి ఐ విల్ ఎంజాయ్ ద రైడ్ ఈవెన్ మోర్. వై షుడ్ యూ ఫైట్ ఇట్? ఇట్ ఈస్ గోయింగ్ టు బి దేర్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చేసిన టెస్టింగ్లో ఒక 7 రేర్ డిసీజెస్లో 16 డాక్టర్స్ కన్నా ఒక ఇంజిన్ 16 కంటిన్యూస్ డాక్టర్ మిస్ అయ్యారు. ఒక రేర్ డయాగ్నోసిస్ విచ్ డయాగ్నోస్డ్ విచ్ ద పేషెంట్ టైప్డ్ ఇన్ చాట్ జీపీటీ. పేషెంట్ టైప్ చేసుకునే జబ్బు చాట్ జీపీటీ కరెక్ట్గా చెప్పింది, డాక్టర్ చెప్పలేకపోయినారు. సో ఇలాంటి రోజులు వచ్చేస్తున్నాయి ఫాస్ట్గానే. కానీ అది ఫైట్ చేయడం వేస్ట్. అది మనకన్నా కరెక్ట్ చెప్పినా కూడా ఒక డాక్టర్ని ఎంతో వాల్యూ యాడ్ చేస్తాడు. ఎప్పుడు ఎవరికి ఇవ్వాలా, ఏ మందు ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా హ్యూమన్ మైండ్కి ఉన్నది ఇంకా ఎక్కడా లేదు. ఓకే టు డేట్ ఈ రోజు కూడా మేక్స్ మిస్టేక్స్. సో మనం ఏదైనా కూడా యూ కెనాట్ ఫైట్ ఇట్, యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్. అది ఎంబ్రేస్ చేసుకొని మనం యాడ్ చేస్తే మనమే ముందు వెళ్తాం అందరికీ. సో మా సిస్టమ్ మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏవిస్లో ఆల్మోస్ట్ 5 మంది ఇప్పుడు ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. రకరకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి మా దగ్గర. మాకు డ్రీమ్ ప్రాజెక్ట్, మీరు ఒక ఫోన్ కాల్లో మీకు వెయిన్స్ కనిపెడతామని. సో మేము అన్నీ ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాం. సో యూఆర్ ఎంజాయింగ్ ద రైడ్. ఓకే. అండ్ ఎక్కువగా మనకు విజిబుల్ అయ్యేది వీన్స్, స్కార్స్, అక్కడ కొన్నిసార్లు అక్కడ పెయిన్ ఉన్నా లేకున్నా ఇన్సైడ్ టిష్యూస్ ఏమన్నా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందా? నో, ఇన్సైడ్ టిష్యూస్ ఏం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ లేదండి. చేసే డాక్టర్ బట్టి వాళ్ళు ఎట్లా ప్రాబ్లమ్ అప్రోచ్ అవుతారు, వాళ్ళు ఆ ఎటువంటి నావిగేషన్ టూల్స్ వాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టూల్ చూపిస్తాను. సో ఇదేంటి సార్ పేరు? దీన్ని వెయిన్ వ్యూవర్ అంటారు. ఓకే. బట్ దీంతో ఏంటంటే ఇట్లా గ్రీన్ లైట్ వస్తుంది. అవును, నరాలన్నీ కనిపిస్తున్నాయి. బట్ ఇది అన్నమాట. ఆ నరము కానీ మూసుకున్న బ్లడ్ స్లోగా ఫ్లో అయినా ఇదే డిటెక్ట్ చేసి ఈ నరం వద్దని చెప్తుంది. ఓకే. ఈ లైట్ వరకు వస్తుందా సార్? ఆడ దగ్గర రాదు. రైట్. సో ఈ నరాలన్నీ కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా మీకు. సో మీకేమవుతుందంటే ఇది జస్ట్ ఒక లైట్ కాదు, ఇది ఎక్కడెక్కడ ఫ్లో ఉందో ఆ ఫ్లోని ఆ హీట్తోని డిటెక్ట్ చేసుకుంటుంది. ఓకే. చేసుకొని ప్రొజెక్షన్ ఇస్తుంది.
సో సపోజ్ ఈ నరం మూసుకుంది అనుకో, ఈ నరం ఉందని చెప్తుంది. సో దిస్ ఇస్ ఏఐ. సో నేను ఎందుకు ఫైట్ చేయాలి? నాకు వెయిన్స్ 30 ఏళ్ళుగా చూస్తున్నా, ఇది వచ్చింది. మా సిస్టంలో చేసేదే వెయిన్స్, ఇది ఒక 20 లక్షలు అన్నారు, కొనేసిన. సి ఐ డోంట్ వాంట్ టు ఫైట్ ఇట్, ఐ విల్ ఎంజాయ్ ఇట్. బట్ నాలాంటిది ఎక్కడ ఉందా ఇండియాలో అంటే ఎక్కడ లేదు. ఈరోజు ఇండియాలో ఎక్కడ లేదు వెయిన్ క్యూర్. సో ఐ బెటర్ ఇలాంటి ఉండడం వల్ల నాకు నా స్కిల్ సెట్స్ పెరుగుతాయంటే పెరుగుతాయి. ఎగ్జాక్ట్లీ రైట్. సో దిస్ ఇస్ వాట్ వీ షుడ్ డూ. టెక్నాలజీ ఈజ్ ఎప్పటికీ అది మన స్లేవే. అది ఏ కానీ దాని తాత కానీ అది మన ఇంట్లో పని చేయాల్సిన మనిషే. ఇల్లు ఎవరిది? మనది. అది ఆ ఇల్లు చూసుకో, అది వచ్చి పని చేసి పోతుంది, డబ్బులు ఇస్తే అదే పోతుంది. ఓకే. అండ్ బట్ మోడర్న్ లైఫ్ స్టైల్ వచ్చేసింది, అన్హెల్తీగా తింటారు, అంటే హ్యాబిట్స్ కూడా హెల్త్ కాన్షియస్ చాలా తగ్గిపోయాయి. ఏదో కొంతమంది ఇప్పుడు వస్తున్నారు కానీ మేజర్గా స్మోక్ అడిక్షన్ కానీ, ఫోన్ అడిక్షన్ కానీ, ప్రాపర్ స్లీప్ లేకపోవడం ఇవన్నీ చేస్తుంటారు. సో వీటి నుంచి వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఓ అబ్సల్యూట్లీ అండి, ఇవన్నీ కూడా చాలా బ్యాడ్, ఇది చెప్పేదే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్. సో ఇప్పుడు ఉన్న క్రైటీరియా అన్నిట్లోకి ద హైయెస్ట్ ప్రిడిక్టర్ ఫర్ లాంజివిటీ, అంటే ఎక్కువ రోజులు బతకడానికి బిగ్గెస్ట్ క్రైటీరియా 8 hours స్లీప్ ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు 9కి 10కి రాత్రి 11 కూడా అలా ఫోన్ చూసుకుని కూర్చుంటే ఆ ఫోన్లో మీరు బాగా ఎక్సైట్ అవుతారు, ఉత్సుక్తం అవుతారు. ఆ ఉత్సాహం అంతా తగ్గిపోనికి ఇంకో గంట పడుతుంది. సో 12 గంటలకు పడుకోరు, రైట్. మళ్ళీ పొద్దున 6కి లేచిపోరు. సో ఆల్రెడీ 8 hours స్లీప్ కట్ అయిపోతుంది, బికాస్ దట్ ఫోన్ ఈజ్ ఈటింగ్ యువర్ స్లీప్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నేనే నిన్న క్రికెట్ వస్తా ఉందని అట్లా రూమ్లో కూర్చొని చూసిన 10:30 దాకా 11 దాకా. అక్కడ నుంచి 2 hours పట్టింది నిద్రపోనికి, ఎందుకంటే ఆ గేమ్ ఆలోచన అట్లా వెళ్ళిపోద్ది కదా మైండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 7కి అలా ఫోన్స్ కట్ చేసేయాలా, ఏముంటుంది, అవే ఉంటాయి. సో ఇక్కడ మొదలు పెట్టుకొని ఇప్పుడు ఆల్కహాల్ ఫర్ ఎగ్జాంపుల్, మేము ఎంబీఎస్ చేసిన కొత్తల్లో ఇట్లా చెప్పేవాళ్ళం, రోజుకో పెగ్గు తాగితే మంచిది, హార్ట్కి మంచిది, ఇది మంచిది. ఒక 2 months ago ద వరల్డ్స్ బిగ్గెస్ట్ జర్నల్ సర్క్యులేషన్ అంటారు ఆ బుక్ పేరు, దానిలో క్లియర్గా పబ్లిష్ చేశారు 100 గ్రాములు తాగిన ఆల్కహాల్ కన్నా 10 గ్రాములు తక్కువ ఎక్కువ బతుకుతాడు. ఓకే. 10 గ్రాముల కన్నా 1 గ్రామ్ అంటే దిస్ డైరెక్ట్ రిలేషన్షిప్. ఎక్కువ తాగితే ఎక్కువ తొందరగా పోతావు, కేస్ క్లోజ్డ్. 1 గ్రామ్ ఆల్కహాల్ కూడా మంచిది కాదు. మేము మొన్నటి దాకా ఆల్మోస్ట్ 15 ఏళ్ళుగా చెప్తున్నాం, ఒక పెగ్గు దాకా తాగొచ్చు రోజుకి, వైన్ గీన్ అనేసి, అది ఏం లేదు, క్యాన్సిల్డ్. ఓకే. సిగరెట్స్ వెరీ బ్యాడ్. సో ఇవన్నీ కూడా. సో నేను యాక్చువల్గా ఎవరైనా అడుగుతారు నన్ను, సార్ ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏ డైట్ ఫాలో అవ్వాలి? ఏం లేదు పా, సింపుల్ డైట్ తిను, వారంకి ఒకసారి నాన్ వెజ్ తిను, నో ఆల్కహాల్, నో సిగరెట్, నో ఫోన్ ఆఫ్టర్ 7 PM, స్లీప్ వెల్, ఇంకేం అక్కర్లే. 80 దాకా ఏం లేకుండా బతుకుతావు, అన్లెస్ నీ జెనెటిక్స్ బాగాలేకపోతే తప్ప. సో ఇవి బేసిక్స్ మనం వదిలేస్తున్నారు అందరు కూడా. ప్రతివాడు పలానా డైట్, కీటో డైట్, అరే అవన్నీ వద్దునైనా, మంచిగా రైసే తిను కానీ ఎక్సర్సైజ్ చేయి, రోజుకి 10,000 steps తీసుకో. నీ స్లోగా నడు, ఏం ఫాస్ట్ అక్కర్లే, రన్నింగ్ చేసేసి జిమ్ములు చేయక్కర్లే, 10,000 steps నడు. డోంట్ టేక్ ఆల్కహాల్, డోంట్ టేక్ సిగరెట్, స్విచ్ ఆఫ్ ద ఫోన్ at 7 PM, స్లీప్ ఫర్ 8 hours, యూ విల్ లివ్ till 80, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు మీరు చెప్పినటువన్నీ ఫాలో అవ్వచ్చు, బట్ అదర్ ఎండ్లో కూడా జిమ్ వెళ్తున్నారు హెల్తీగా ఉండడానికి, బట్ ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కువగా స్ట్రెస్ అయ్యి స్ట్రెయిన్ అయ్యి మరీ చేస్తుంటారు. దీనివల్ల వస్కులర్ సిస్టంలో ఉన్నది ఏమన్నా డిఫరెన్స్ వచ్చి స్ట్రెయిన్ పెరుగుతుందా? అబ్సల్యూట్లీ అండి. మీరు వాడే చాలా హార్మోన్స్ ఏవైతే ఉంటాయో, అవుట్ సైడ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో, DHEA అంటాము, ఇవన్నీ ఉంటాయో, అవన్నిటి వల్ల కండలు స్ట్రాంగ్ అవుతాయి కదా. మన రక్తనాళంలో కూడా ఒక కండ సెల్స్ ఉంటాయి, అంటే మస్కులర్ సెల్స్ అని ఉంటాయి. అది మన స్టిఫ్నెస్ అనమాట. ఇట్లా స్టిఫ్గా ఆర్టరీ కొట్టుకుంటుంది, ఇట్లా పట్టుకుంటే దిగ్గని ఆ స్టిఫ్నెస్ ఒక కండరం వల్ల వస్తుంది. ఆ కండ కూడా లావ్ అవుతుంది. ఓకే. లావ్ అయిపోయి ఆ కండరం మూసుకుంటుంది. సో ఎక్కువ స్టీరాయిడ్స్, ఎక్కువ జిమ్ సప్లిమెంట్స్, ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీ బీపీ పెరగడం కానీ, లేదంటే హార్ట్ అటాక్స్ కూడా రావడం జరుగుతుంది. ఒకటి. రెండోది, అది కొంతవరకు అంత ఈజీగా స్టీరాయిడ్స్ దొరకవు అన్ని దగ్గరలో, ఎందుకంటే కొంచెం కాస్ట్ కూడా ఉంటాయి, డబ్బులు కూడా పెట్టాలి. నేను బిగ్ వరీ ఎప్పుడు అవుతానంటే, ఇప్పుడు నేను కూడా జిమ్ చాలాసార్లు పోతాను, ట్రైనర్స్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే, మీరు కెఫీన్ తీసుకోండి అంటూ ఉంటారు. యూ ప్లీజ్ టేక్ 1 coffee, 2 coffees, 3 coffees, ఒక కెఫీన్ గమ్ ఇచ్చిరోడు నాకు. కెఫీన్ అందరిలో ఒకలా రియాక్ట్ అవ్వదండి, కొంచెం ఎక్సెస్ డోస్ అయిపోతే అది ప్రాబ్లం అవుతుంది, హార్ట్ బాగా కొట్టుకొని. నాకు తెలిసి 2-3 ఫిల్మ్ యాక్టర్స్ కూడా ఎక్సెస్ ఆఫ్ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, అంటే బాడీని యాక్టివేట్ చేయనీకి ఎక్కువ తీసుకోవడం వల్ల, ఒక మేజర్ ఫిల్మ్ స్టార్ కూడా దానివల్లే పోయారని నా కాన్సెప్ట్. బట్ ఈ స్మోకింగ్, డ్రింకింగ్ ఇవి వస్కులర్ హెల్త్కి ఎలా కనెక్ట్ అవుతాయి? సో స్మోకింగ్ క్లియర్లీ ప్రొడ్యూసెస్ ఫ్రీ రాడికల్స్, అంటే బాడీలో ఒక ఎక్స్ట్రా ఒక కెమికల్ ప్రొడ్యూస్ చేస్తుంది, అది డైరెక్ట్గా బాడీ అంతటి ముసలిపడుస్తుంది, అంటే అందుకే నేను మొబ్బుగా అయిపోతాను. అదే విధంగా మీ రక్తనాళాన్ని కూడా బ్లాక్ చేస్తుంది. సో ఎవ్రీ సిగరెట్ తాగిన తర్వాత
రక్తనాళం డయామీటరు 1/4 అవుతుంది 10 నిమిషాల వరకు, మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత నువ్వు గంటతో ఏం చేస్తున్నావు, మళ్ళీ తాగుతున్నావు, మళ్ళీ పోతుంది. సో సిగరెట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హార్మ్ఫుల్, దర్ ఇస్ నో డిస్కషన్. ఇన్ఫ్యాక్ట్ నా క్లినిక్లో సింపుల్ కాన్సెప్ట్, మీరు సిగరెట్ తాగితే నా దగ్గర రాకండి, ఐ నాట్ ట్రీట్ యూ. అండ్ ఒబెసిటీ వల్ల కూడా ఈ వస్కులర్ ఇష్యూస్ వస్తున్నాయంటారు, ఇది ఎంతవరకు నిజం? అబ్సల్యూట్లీ ట్రూ. ఒబెసిటీలో కూడా కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి, కొవ్వు పదార్థాలు రక్తనాళంలో చొచ్చుకుంటాయి, రక్తనాళంలో చొచ్చుకునే కొవ్వు పదార్థాల వల్ల రక్తనాళం సైజ్ తగ్గిపోతుంది, దానివల్ల బ్లాక్ అయిపోతుంది. సో ఒబెసిటీకి రిలేషన్షిప్ ఉంది. అదే మాదిరి ఆల్కహాల్ కూడా రిలేషన్షిప్ ఉంది. ఆల్కహాల్ వల్ల బీపీ పెరుగుతుంది. సో బీపీ పెరిగితే బీపీ డైరెక్ట్గా మళ్ళీ రక్తనాళం మీద ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం. అండ్ మీరు చెప్పినట్లు మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి. ఒకప్పుడుతో కంపేర్ చేస్తే చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మన హాస్పిటల్లో ఉన్న మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఏంటి? సో రైట్ ఫ్రమ్ ఇప్పుడు మేము చూపించిన ఆగ్మెంటెడ్ రియాలిటీ వ్యూవర్ దగ్గర నుంచి చూసుకుంటే అన్ని మోడర్న్ అండి. నాకు కొంచెం జనాలకి వీడియో గేమ్ ఎట్లా పిచ్చో నాకు కొత్త ఎక్విప్మెంట్ అట్లా ఇష్టం అనమాట. నాకు ఆపరేషన్ చేసిన బ్యూటిఫుల్ పర్ఫెక్ట్గా ఉండాలి, నాకు గ్లౌజ్ వేసుకుంటే అంతా నాకు. సో అన్నీ మేము ఉండే ఆర్ఎఫ్ మెషిన్స్ కొత్తవి, అన్నీ కొత్త ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉంటాం. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి, ఎలా మార్చగలను? నాకు అంత టర్న్ ఓవర్ ఉంటే మార్చగలను, నాకు అంతమంది పేషెంట్లు మార్చగలను. ఎవరైనా ఇప్పుడు 30 లక్షల మిషన్ కొని 3 నెలలతో మార్చమంటే కుదరదు. బట్ నాకు అంత ఉంటుంది, ఎందుకంటే ఐ సీ సో మెనీ పేషెంట్స్ రైట్. మా అల్ట్రాసౌండ్ మిషన్ అంత 26 ఇంచ్ స్క్రీన్స్ మావి, ఇంత పెద్ద స్క్రీన్లు ఉంటాయి మాకు. ఎక్కడ దూరం నుంచి కూడా స్కానింగ్ తీస్తే కనిపిస్తుంది. అక్కడ మొదలుకొని టెక్నాలజీ, ఇప్పుడు ఆ గ్లూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెరికోస్ వెయిన్స్ ఉంటే ఈ లోపల లేజర్ చేసి కాల్చడం ఒక పద్ధతి. ఇప్పుడు ఇంకా కొత్తగా గ్లూ అని చేస్తున్నాం, బంక చేస్తే అది ఇంకా బాగా కరిగిపోతాయి. ఇప్పుడు ఈ చిన్న చర్మం కనిపించే చిన్న స్పైడర్ వెయిన్స్కి ఇప్పుడు ఇందాక చూపించిన రియాలిటీ వ్యూవర్స్ దాంతో క్లాక్స్ అని చేస్తాం. అది కూడా ఇండియాలో ఎక్కడ లేదు. సో ఏమన్నా మాకు ఇంట్రడ్యూస్ చేయాలంటే అది చేసిన 3 నెలలకి దాంతో 100 కేసులు అయిపోతాయి మాకు. సో మాకు ఎక్కడైనా లాస్ అవుతుందా, ఇది కొనుక్కోమా, ఇది కొనుక్కుంటే మా ఊరికి డెడ్గా పడి ఉంటుంది అనే కాన్సెప్ట్ మాకు లేదు. సో అది మాకుండే అడ్వాంటేజ్. అండ్ ఇంతవరకు ఎంతోమంది పేషెంట్స్ని మీరు చూస్తూనే ఉంటారు, మీరు మోస్ట్ కామన్గా ఐడెంటిఫై చేసే థింగ్స్ ఏంటి పేషెంట్స్లో? సో ఈ వారికోస్ వెయిన్స్ వెరీ కామన్, 30% ఇండియన్స్కి ఉంటుంది. దురదృష్టవశాత్తు కొన్ని బ్యాడ్ కూడా అబ్జర్వ్ చేశాను. ఒకటి ఏంటంటే ఇప్పుడు అర్జెంటే ఉందిలే, మాకు తెలిసిన పెళ్ళి ఉంది, ఫంక్షన్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, స్కూల్ వచ్చింది, పిల్లడు 10th క్లాస్ ఇప్పుడు జాయిన్ అయ్యాడు, ఇంకా అంటే వాడు ఇప్పుడు 10th క్లాస్ అవుద్ది, అట్లాగా అంటే ఏదో కారణం వెతుక్కొని పోస్ట్పోన్ చేస్తారు. సో ఒక వ్యాధి మనకు ఉంది అంటే ఫస్ట్ మన మైండ్ వచ్చేది డినయల్, అంటే అది లేదులే అనుకోవడం. అవును. అక్కడ నుంచి యాక్సెప్టెన్స్, అంటే ఒక 2-3 రోజులకి అది యాక్సెప్టెన్స్ ఎంత తొందర తెచ్చుకుంటే అంత మంచిది. ఏదైనా ఈ విషయం ఎవరన్నా మనం చెప్పినప్పుడు డినై చేస్తూ ఉంటే ఏముంటుంది, ఇక నువ్వే నష్టపోతావు, నాకేం నష్టం చెప్పు. సో అదొక ప్రాబ్లం ఉంటుంది, దురదృష్టవశాత్తు అదొక ప్రాబ్లం. మూడోది ఒక కామన్గా చూసే ట్రేట్ ఏంటంటే, ఇది కొంచెం ఇంటర్నెట్ వల్ల వచ్చే మిస్టేక్ ఏంటంటే చీప్, ఇది చీపా అది చీపా, ఇది అరే బాస్ ఇక్కడ చీప్ కన్నా ఇది మా మనిషి ఆరోగ్యం అయ్యా. అవును. నీకు ఒకటే కాలు ఉంటుంది. ఇప్పుడు నేను బర్గర్ కొనుక్కుంటాను, కేఎఫ్సీ బదులు పలానా దగ్గరలో బేకరీలు కొన్నా, నచ్చలేదు, ఒక స్పూన్ తిని పడేసిన, అది బర్గర్ పోయింది, 50 రూపాయలు పోయింది, 70 రూపాయలు పోయింది, అయిపోయింది, కేస్ క్లోజ్డ్. ఇది నీ కాలు యాడ్ తీసి పడేస్తావు, పడేలేవు, నీకుండే 2 కాళ్ళు. సో అదొక ప్రాబ్లం. అంటే మీరు చెప్పినప్పుడు కనెక్ట్ అయింది. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లో ఒకలాంటి ప్రైసింగ్ వస్తుంది, కొన్ని హాస్పిటల్లో ఇంకొకలాంటి ప్రైసింగ్. మీరు మాటలలో చెప్పినప్పుడు కూడా మన దగ్గర అంటే లైక్ స్కానింగ్ ఇవన్నీ కూడా అక్కడే ఏర్పాటు చేసాము, అండ్ ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్ అండర్ 10 minutes అని చెప్పారు. 6 minutes మీరు అనేది కూడా. సో అంటే బయట దానికి ఇక్కడ ఉన్న దానికి మేజర్ అడ్వాంటేజ్ ఏంటి? మెయిన్ అడ్వాంటేజ్ ఇదేనండి. బేసిక్గా ఇక్కడ ఉండే టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, బయట కూడా చూడకూడదు. నేను 2015లో పెట్టిన, 2015లో నాకు 25లో నాకే చాలా తేడా ఉంది. దాన్ని ఎక్స్పీరియన్స్ అంటారు. ఓకే. ఈ మధ్యలో 30,000 కేసులు అయినాయి నా చేతిలోనే, రైట్? సో అప్పటికిప్పుడు నాలోనే తేడా ఉందంటే ఉంది. సో ఒక డాక్టర్కి ఫండమెంటల్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉండాల్సింది ఎక్స్పీరియన్స్. ఓకే. ఇది చేతితో చేసేది, ఇది ఒక హ్యాండ్ స్కిల్, ఇది ఒక ఆర్టిజన్, ఒక శిల్పి చేసేదే డాక్టర్, సర్జన్ చేస్తాడు. సో ఫస్ట్ డే శిల్పం ఏం చెక్కేస్తాడు వాడు, ఏం చెక్కడు, వాడికి ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంటే శిల్పం అవుతాడు. అవును. అదేవిధంగా ఇప్పుడు నేను ఈరోజు ఈ స్టేజ్కి చేయడానికి ఎన్నో వేలు చేస్తేనే చేరతా, ఒకటి. రెండోది మా దగ్గర ఏంటంటే మేము ఈ ఒక్క వెరికోస్ పెట్టుకొని బతుకుతున్నాం కాబట్టి మాకు ఎవరిదైనా ఫెయిల్ అయినా తగ్గలేదన్నా మాకు చాలా ఉక్రోషం వస్తుంది. సో మేము వాళ్ళందరికీ మళ్ళీ ఫ్రీగా స్కాన్ చేసి వాళ్ళందరికీ ఫ్రీగా ఆపరేషన్ చేస్తాం. ఎవరికైనా బై ఛాన్స్ ఫెయిల్ అయితే మా దగ్గర ఎప్పుడు ఫ్రీ. ఓకే. ఎప్పటి నుంచో అది నడుస్తుంది. అది ఎక్కువ కాదు, అదృష్టవశాత్తు, బట్ వాళ్ళందరూ ఫ్రీ. ఇప్పుడు వరకు 30,000+ ట్రీట్మెంట్ చేశారు. మోస్ట్ ప్రాబబుల్లీ ఎన్నో కేసెస్ చూసింటారు కదా. టఫెస్ట్ ఛాలెంజింగ్ కేస్ సక్సెస్ఫుల్గా ఏది సార్ మీరు కంప్లీట్ చేసింది? అన్నీ ఉండొచ్చు, బట్ కొన్ని అరే ఇది నేను అసలు ఎట్లా అనే క్వశ్చన్స్ కొన్ని వస్తాయి సార్ మనసులోకి. సో అటువంటిది క్రాక్ చేసింది ఏముంది?
క్రాక్ అంటే టెక్నికల్గా ఇప్పుడు నేను ఈ 35,000 చేసే టెక్నికల్గా నాకు ఇప్పుడు ఏది కష్టం అన్నా కూడా అది పెద్ద విషయం అనిపించదు. కానీ ఒక ఎమోషనల్ స్టోరీ దాంతో ఉంటే అది కొంచెం మనసుకు హత్తుకుంటుంది. చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఇదే వెరికోస్ వెయిన్స్, కాళ్ళు పుండు పడిపోయినది. కాళ్ళు పుండు పడిపోతే భార్య ఇడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ పుండుతో ఆయన షాప్లో సేల్స్ మ్యాన్, ఆ బట్టల షాప్ అయినేమో అట్లెట్లు ఉంటుంది బాగాలేదు నువ్వు అని ఆ ఉన్న ఉద్యోగం కూడా తీసేసినాడు. అందుకే భార్య వెళ్ళిపోయినది. భార్య వెళ్ళిపోతే ఇంకా ఆయన అట్లా వెళ్ళి మటన్ కొట్టుకుంటున్నాడు, వర్క్ చేసుకుంటున్నప్పుడు వదినమ్మ ఇంకా చూడలేక అన్న కూడా పట్టించుకోలే. అన్న కూడా వద్దని నువ్వు ఇంటికి రాకన్నాడు, అనాదిలాగా ఉన్నాడు. వదినమ్మ తీసుకొచ్చింది. వదినమ్మ కొన్నాళ్ళు చూసుకుంటుంది. ఎప్పుడు అవన్నీ హిస్టరీలు నేను ఎప్పుడు చూడలే. ఈ కాలు ఇన్ఫెక్షన్లో క్రిములు ఎక్కువ పెరిగి ఆ క్రిములు కన్నులోకి వెళ్ళి కన్ను ఎఫెక్ట్ అయింది. బ్యాక్టీరియల్ నేను ఎప్పుడు దాకా అది వినలే, ఫస్ట్ టైం అదే వింటాం. అది నిజమా కాదని కూడా నమ్మలేదు ఫస్ట్. గుంటూరులో ఈ కేసు ఆ కన్ను పోయాయి. సో ఆ కొట్టుకునే ఉద్యోగం కూడా లేదు ఇప్పుడు ఆయనకి. లేకపోతే ఆమంతా వచ్చింది ఇట్లనే వచ్చేసి నేనేమో ఆమె చెప్తున్నాను ఇది చాలా కష్టమైన కేసు, మీ భార్య, నేను భార్య కాదు మా అమ్మది, మా వదినమ్మ తీసుకొచ్చింది నాకు. ఆమె మొహం చూసి అంటే డైరెక్ట్ బ్లడ్ రిలేటివ్ కట్టుకున్నామే వెళ్ళిపోయింది. కానీ ఈ అమ్మ పెద్ద మనుషుడు తీసుకొని వచ్చి ఆ నగలన్నీ పెట్టింది. నాకు ఇంకా మా రోమాలు నిలబడిపోయినాయి. ఇదేంది ఆమెకు అంత అభిమానం ఉన్నప్పుడు ఆమె నేను వద్దులే ఒక పని చేయి ఫ్రీగానే చేస్తాలేపో అని చెప్పి ఫ్రీగా చేసిన. ఆ వూండ్ ఎంత పెద్దదంటే అది నేను తగ్గుతా అనుకోలేదు, కానీ తగ్గిపోవడము ఏదో తర్వాత వాళ్ళకి ఇక్కడ అరవింద్ ఐన్స్టిట్యూట్ పంపిస్తే ఏదో కంట్లో కొంచెం ప్రిజర్వ్ చేసినారు, 10% చూపు వచ్చింది. అది తెచ్చుకోవడము తగ్గిపోవడము, చిన్న షాప్లో మళ్ళీ పని చేసుకుంటున్నాడు. మొన్న వచ్చి కలిసిపోయాడు అనమాట. సో ఏమన్నారు అంటే మీకంటే మోస్ట్ కామన్ ఇవంతా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ వాళ్ళకి మీరు కొత్త లైఫ్ని ఇచ్చినట్లు. సో అది ఎవర్ సో హ్యాపీ. అండ్ నేను ఒకటే రీజన్ చేశాను, నిజంగా ఆవిడ పెద్దతనాన్ని మెచ్చుకోవాలి. ఆవిడ చేసినప్పుడు మనం కూడా మనతో ఉన్న వాళ్ళమే, ఆవిడ కూడా బయట వాళ్ళే, మనం కూడా బయట వాళ్ళమే. ఎవరో ఒకరు నాకు చేయలేకపోతే పిల్లడి వయసు ఏంది, పిల్లడి 30 ఏళ్ళకి వాటి చరిత్ర ఇట్లా దారుణం కదా. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, మెయిన్లీ నాట్ బికాస్ టెక్నికల్ ఇట్ ఇస్ డిఫికల్ట్. టెక్నికల్గా ఏముంది సార్ ఇన్ని వేల్లో ఇదొకటి. ఒక ఎమోషన్ని ఒక ప్రాబ్లం అనుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో కొన్ని మిత్స్ ఆర్ ఫ్యాక్ట్స్ అడుగుతాను సార్. అంటే లైక్ మస్కులర్లో పెయిన్ లేకుంటే ప్రాబ్లం కాదు అని ఫీల్ అవుతుంటాం, ఇది నిజమా అబద్ధమా? ఇట్స్ ఎ మిత్ అండి. పెయిన్ కోసం వెయిట్ చేయకూడదు. పెయిన్ ఇస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్. ఇందాక అన్నట్టుగా ఒకటి, ఇంకా వేరేవి చాలా ఉంటాయి. కాలు నలుపు, పుళ్ళు పడిపోవడము, కాలు వాచిపోవడం అన్నీ ఉంటాయి. ఎక్కడో దగ్గర మనం దాన్ని అటెన్షన్ తీసుకోవాలి. అండ్ ఇందాక మీరు అన్నారు ఈ పొజిషన్లో కూర్చోకూడదని, కొన్ని సిట్టింగ్ పొజిషన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి అంటారు, నిజమేనా? అబ్సల్యూట్లీ అండి. సిట్టింగ్ పొజిషన్ నార్మల్గానే వర్స్ట్. అందులో దురదృష్టవశాత్తు నేను కూర్చున్న పొజిషన్ మంచిది కానే కాదు. క్రాస్ లెగ్డ్ వల్ల ఇంకా వెయిన్స్ పెరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్. అండ్ అంటే అఫ్కోర్స్ నాకు అలవాటు ప్రకారం. బట్ మీరు ఎవరైనా సిట్టింగ్ జాబ్లు ఉంటే 10 నిమిషాలకు ఒకసారి లేచి నడుస్తూ ఉండాలి అందరు కూడా. మీకు ఐటీ జాబ్స్ ఇట్లా ఉంటే లేచి నడుస్తూ ఉండండి. మీకు ఎవరైనా ఇంటర్వ్యూకి పిలిస్తే నడుచుతూ ఇంటర్వ్యూ చేయండి. సో వాకింగ్ ఈజ్ మచ్ బెటర్. ఈ నిల్వన్నప్పుడు కూడా అంటే ఒకటే చోట ఉండి సంథింగ్ ఏదైనా ఎవరితోనో మాట్లాడడం, ఒక యాక్టివిటీలో ఉన్నప్పుడు ఎక్కువ బరువు ఒక కాలు మీద వేసి ఒక కాలు మీద తక్కువ బరువు వేస్తుంటారు కదా, ఇదేమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఇంపాక్ట్ ఉంటుంది. మీరు కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉండాలి. సో నిలబడి అసలు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వర్తకులు అట్లాంటి వాళ్ళు ఉంటే మీరు కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉండాలి, బండి ఉన్నా ఏమున్నా కూడా. మెన్తో పోల్చుకుంటే ఉమెన్లో ఈ వస్కులర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయంటారు. ట్రూ. విమెన్లో 60%, 30 to 60 years ఏజ్ గ్రూప్లో ఆడవాళ్లలో 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత మ్యాక్సిమంగా మనం వారికోస్ వెయిన్స్ చూస్తాం. ఓకే. అండ్ ఫైనల్ సార్, ఈ క్వశ్చన్ మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వచ్చు. సో ఎక్కువ మంది ఒక ఏజ్ వచ్చాక నేను చూసిన దానిలో పెద్దవాళ్ళలో సాటిగా ప్రాబ్లమ్స్ ఎక్కువ వింటాను, అంటే సరిగ్గా నడవలేక ఎక్కడో నరం పట్టుకుందంటారు. దీని కనెక్షన్ ఎట్లా బ్రేక్ చేయాలి? అంటే షాటికా అనేది ఏంటంటే బేసిక్గా కొన్ని నడుములో డిస్కులు జారిపోవడం వల్ల ఈ నరం ప్రెస్ అవుతుంది. అది కొంతవరకు ఏంటంటే నడుము వీక్ అవడం వల్ల, ఆడవాళ్ళలో 50 తర్వాత నార్మల్గానే నడుము వీక్ అవుతుంది, వాళ్ళ బాడీ కాల్షియం లెవెల్స్ కొంచెం తగ్గుతాయి. పోతే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పోస్చర్ కరెక్షన్, కూర్చునే పద్ధతి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో బ్యాక్ స్ట్రెంథనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా మటుగా షియాటికా, బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా సరైన పోస్చర్లో కూర్చోవడము, మంచి ఫిజియోథెరపీ తీసుకోవడము, వీటి వల్ల ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను, ఈ ఫోన్లు ప్రతివాడు ఇది ఒక కర్వేచరు. ఈ కర్వేచర్ మోస్ట్ దరిద్రమైన కర్వేచర్ అండి. మనం నెక్ ఏమి ఇటు ఉండాలా, బ్యాక్ ఏమి ఇది ఉండాలా. సో మనకు ఎస్ ఉంటుంది, ఎస్ని కాస్త సి చేస్తా ఉన్నారు వీళ్ళు. ఇది ఎస్, ఇది
ఎస్ని సి చేసి ఇట్లా పెట్టుకుంటున్నారు. ఇది పెట్టుకుంటే స్ట్రెయిన్ ఇన్ ఆల్ ద రాంగ్ పార్ట్స్. ఇప్పుడు 30-40 year బాయ్స్ అందరూ కూడా సియాటికా అంటారు. ఒకటి. రెండోది బైక్స్. మీరు బైక్ వాడినా కూడా 2-3 years కోసం షాక్స్ మార్చుకోండి. ఓకే. లేకపోతే ఆ జర్క్స్కి డిస్కులు జారిపోతాయి. ఓకే, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. బట్ సియాటికా చాలా కామన్ అన్ఫార్చునేట్లీ. అండ్ మా ఆడియన్స్కి ఏమైనా ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫైనల్గా ఏం లేదండి, ప్రాబ్లం ఏంటంటే లెగ్స్ ఆర్ లైఫ్. సో లైఫ్ తర్వాత అంటే గుండె, హార్ట్, వీటి తర్వాత లెగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీ 2 కాళ్ళ మీద నడుచుకుంటూ మీ ఫంక్షనాలిటీ మీరు చేసుకుంటే మీరు వేరే వాళ్ళని భారం అవ్వరు. సో ఈ లెగ్ ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేయకండి. ఎటువంటి లెగ్ ప్రాబ్లమ్ ఉన్నా దానికి సరైన డాక్టర్స్ ఉంటారు. వాళ్ళని తొందరగా మీరు ఆశ్రయిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే. ప్రతి ఒక్కరికి ఉండే క్వశ్చనే, మోస్ట్ కామన్ క్వశ్చన్ బట్ మోస్ట్ ఇంపాక్ట్ ఉండే క్వశ్చన్ సార్, రైట్ డాక్టర్ని ఎలా చూస్ చేసుకోవాలి? రైట్ అండి, ఇది చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా నన్ను అడిగితే కూడా. సో బేసిక్గా ఈరోజు ఇంటర్నెట్లో ఉన్న వన్ ఆఫ్ ద నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ప్రతివాడు ఒక యాడ్ కాపీ కొట్టేసి కట్ పేస్ట్ చేసేసి నేను ఇది చేస్తాను, వేలు చేస్తాను, 100 చేస్తాను చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మాత్రం ప్రైవేట్ హెల్త్ కేర్లో మేము అందరం ఎంతో కొంత అమౌంట్ తీసుకొని మీకు ట్రీట్మెంట్ చేస్తాం. సో మీరు ఒక ప్రైవేట్గా ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్పులో షూజో కొనుక్కున్నప్పుడు ఎవరైనా అడుగుతారు కదా మీరు. అవును. అదేవిధంగా వేరే కస్టమర్ రివ్యూస్ మీరు తీసుకోవాలి సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి వస్తే నేను మీకు బేసిక్గా చెప్పగలను, మీరు ఆంధ్ర, తెలంగాణ నుంచి ఏ ఊరు నుంచి వచ్చినా ఆ ఊరిలో నేను బాగు చేసిన 10 మంది నంబర్లు ఉంటాయి నా దగ్గర. మీరు హ్యాపీగా నంబర్లు తీసుకొని ఫోన్ చేసి మీ ఓన్ వర్కప్ చేసుకోండి. ఓకే. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లెయిమ్స్ చేసినప్పుడు అడ్వర్టైజింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానో లేకపోతే వేరే బాడీస్ ఉంటాయి, వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఎవరైనా తప్పుగా క్లెయిమ్ చేస్తే నేను మ్యాజిక్ చేస్తాను అంటే మ్యాజిక్ లేదయ్యా అని చెప్పి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. దురదృష్టవశాత్తు ఇండియాలో అట్లాంటి సిస్టమ్స్ స్ట్రాంగ్గా లేవు. అలా లేకపోవడం వల్ల ఏంటంటే కొంతమంది రాంగ్ క్లెయిమ్స్ చేస్తారు. 100% క్యూర్ అయిపోతుంది. 100% క్యూర్ అవ్వదండి. నేనే చెప్తాను, 35 ఇండియాలో నాన్న ఎవరు చేయలేరు. నేనే చెప్తున్నాను మీకు ఓపెన్గా 100% క్యూర్ అవ్వదని. సో ఎవడైనా 100% క్యూర్ వాడు అబద్ధం చెప్పినట్టు, అతిశయోక్తి. సో అది నిజం కాదు. సో దాని మీద కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సో మీరు దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవాలి అసలు ఆ డాక్టర్లు ఎలా చేస్తాను. ఇప్పుడు ఇందులోనే అవుట్ సైడ్ దాని గురించి ఒక క్వశ్చన్, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వెళ్ళినప్పుడు కూడా కామన్గా నేను చూసేది ఏంటంటే కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, వేసుకున్నాము, మాకు తగ్గింది, మళ్ళీ కొన్ని నెలలు ఉన్నాక మళ్ళీ రీవిజిట్ చేయమని చెప్తుంటారని వింటాను. పెయిన్ కిల్లర్స్ ఎంతవరకు ఇంపాక్ట్ ఇస్తాయి, అసలు ఇవి తీసుకోవడం ఎంతవరకు రైట్? సో ఇది ఒక వెరీ వెరీ బ్యాడ్ థింగ్ అండి. ఇది వెరీ వెరీ ఇండియా ప్రాబ్లమ్. యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్ ఇట్లా జరగదు. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక పెయిన్ కిల్లర్ రాస్తే ఆ ఫార్మసిస్ట్ వచ్చేస్తుంది, నువ్వు రాసే గ్యారంటీ ఉందా, నువ్వు ఎందుకు రాసో తెలుసో నీకు అని అంటది. అట్లా వాళ్ళ దగ్గర క్రాస్ చేయాలి, నిజంగా ఎందుకు చేస్తున్నావు అనేసి. పేషెంట్ కూడా కాదు, మా హాస్పిటల్ అమ్మాయి ఫార్మసిస్ట్ తిడద్దు మమ్మల్ని వచ్చి, ఊరికి ఎందుకు రాస్తున్నావు ఇన్ని మందులు అనేసి. సో ఇండియాలో అలా కాదు, ఎందుకంటే మందులు రాస్తూనే ఉంటారు. సో అలా రాసి కొన్ని ఏళ్ల తరబడి పేషెంట్లు కూడా మందులు రాయని డాక్టర్ అంటే అడదు దొంగ డాక్టర్లా వీళ్ళు కూడా రాయండి అని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా పొరపాటు జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, వాట్ ఇస్ గైడ్ లైన్స్ ఏంటి? కారణం తెలియకుండా నొప్పి బిళ్ళలు వారం కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. కారణం తెలుసుకుంటే ఆ కారణం కానీ బాగు చేస్తే బాగు చేయాలి. ఓకే, సింపుల్ as that. ఫర్ ఎగ్జాంపుల్ పన్ను పుచ్చింది, 3-4 days నొప్పి మందు తీసుకో, తగ్గలేదు చూపించు డెంటిస్ట్కి, రూట్ కెనాల్ చేయించుకో, కొత్త పన్ను పెట్టించుకో, పో. అంతేగాని 3 నెలలు 4 నెలలు నొప్పి బాధలు వేసుకోకూడదు. అవును, రైట్. కానీ నడుము నొప్పి ఉంది, అదే డిస్క్, పరే ఒక 4 రోజులు వేసుకో, తప్పులేదు. సో అవసరం బట్టి ఇవ్వచ్చు, తప్పు కాదు. కానీ అవసరం లేకుండా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వారికోస్ వెయిన్స్ ఉంది, నేను 1/2 గంటలో ఆపరేట్ చేసి తగ్గిస్తాను, మీరు దానికి 3 నెలలు 6 నెలలు పెయిన్ కిల్లర్ ఎందుకు వేసుకుంటారు? అలా వేసుకుంటే ఏమవుతాయి? కిడ్నీలు పాడవుతాయి. ఓకే. ప్రపంచంలో కన్నా భారతదేశంలో డ్రగ్ ఇండ్యూస్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే మందుల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ 12 రెట్లు ఎక్కువ. కిడ్నీ ఫెయిల్యూర్ సంఖ్య తీసుకుంటే 1% మందికి మందుల వల్ల అవుద్ది వెస్ట్లో, మన దగ్గర 12% మంది మందుల వల్ల అవుతుంది. దీనికి ఒకే ఒక కారణం, మీరు పిప్పర్మెంట్ బిళ్ళల్లాగా ఎక్కడికక్కడ పడితే అక్కడ మందులు వేసేసుకోవడం, మీ డాక్టర్లు ఇవ్వకపోయినా అది రాయిపించి మరీ వేయించుకోవడం, ఒకవేళ ఈ రెండో అవ్వకపోతే మందులు షాప్కి వెళ్ళి కొనుక్కొని మరీ వేసేసుకోవడం. ఇంకే దేశంలో అసలు మందుల షాప్కి వెళ్ళి కొనుక్కునే వ్యవస్థ లేదు, ఒక భారతదేశంలోనే ఉంది. మనం ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే అది వేయాలి, లేకపోతే అది ఇవ్వకూడదు, దాన్ని ప్రిస్క్రిప్షన్ అంటారు. సో అవన్నీ కూడా చాలా దురదృష్టకరం. సో ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి చాలా డేంజరస్ అండి, ఎవరు కూడా అనవసరంగా వాడకూడదు. అండ్ మరి ఏవీస్ హాస్పిటల్లో క్వాలిటీ చెక్ ఎలా ఉంటుంది? సో ఇది చాలా మంది పేషెంట్స్ నన్ను అడుగుతుంటారు. ఏమైందంటే బేసిక్గా మన ప్రాబ్లమ్స్ 22 బ్రాంచీలు పెట్టినప్పుడు నేను 3 బ్రాంచీలకి వెళ్తాను. మరి మీ రాజమండ్రిలో మీలాగే చేస్తారా, మీ గుంటూరులో మీలాగే చేస్తారా, మీ కర్నూలులో అలా అడుగుతుంటారు. సో ఎస్, సో నా దగ్గరికి వచ్చే డాక్టర్స్కి ఎవరికి కూడాను నేను చేయమని బ్రాంచ్కి పంపను. వాడు ఎంత చదువుకొని వచ్చినా 3 నెలలు నా దగ్గర ట్రైనింగ్ అవ్వాల్సిందే. 3 నెలలు నేను నేర్పిస్తాను. ప్రతిరోజు పొద్దున ప్రతి కేసు వాడు నాకు ఫోటో పెడతాడు. సో నేను ఏం చేసుకున్నానంటే, నాకు తెలుసు ఇది ఏదో దేవుడు నేర్చుకున్నాను, నేను 30 ఏళ్ళకి ఇది చేస్తున్నాను, నేను అందరికన్నా తెలివైన ఉన్నా కాదో నాకు తెలియదు, కానీ దిస్ వర్కింగ్. నన్ను వేల మంది నన్ను
నా కోసం వస్తున్నారు. ఓకే. కాబట్టి ఇదే పద్ధతి మీరు నా ప్రతి బ్రాంచ్లో ఫాలో అవుతారు. ఇప్పుడు అదే 20 మంది డాక్టర్లు, కానీ ప్రతి ఒక్కళ్ళు సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతారు. అది నేను ఎన్షూర్ చేసుకుంటాను. అలా చేయటం వల్ల ఏంటంటే నా క్వాలిటీ ఒక్కలాగే వస్తుంది. ఎక్కడైనా కూడా ఒకే క్వాలిటీ వస్తుంది, ఒకే రికవరీ వస్తుంది. సో మరి 30 years నుంచి ఈ ప్రొఫెషన్లో ఉన్నారు, సక్సెస్ఫుల్గా ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు లైఫ్ని. మరి మీ ప్యాటర్న్లో మీ ఎయిమ్ ఏంటి? సో నా మిషన్ ఏంటంటే టు ప్రొవైడ్ లో కాస్ట్ హై క్వాలిటీ వాస్కులర్ హెల్త్ కేర్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్. సో లాంగ్ టర్మ్ ఏంటంటే ఒక 500 బ్రాంచ్లు పెట్టాలి భారతదేశం మొత్తం. నా కింద 200 మంది డాక్టర్లు పనిచేయాలి, ఇవన్నీ చూసుకుంటూ అది నాకు ఉంది. అండ్ వీఆర్ దేర్ ఆల్మోస్ట్ 22కి వచ్చాం, పెరుగుతూ ఉంది. ప్రతి మంత్ పెరుగుతూనే ఉన్నాయి బ్రాంచీలు. సో చేరతానో లేదో తెలీదు, బట్ యా ఇంకెక్కడ ఇండియాలో వాస్కులర్ చైన్ కూడా లేదు. మనమే స్థాపించాం, మనమే బిగ్గెస్ట్. సో దేవుడు అది ఇచ్చినందుకు చాలా హ్యాపీ, బట్ ఆఫ్ కోర్స్ చేయడానికి చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ విజన్ కానీ ఆలోచన కానీ చాలా బాగున్నాయి. ఐ హోప్ యూ విల్ గెట్ మోర్ సక్సెస్ఫుల్ సార్. సో చూసారు కదండి, వాస్కులర్ విషయంలో చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉండొచ్చు. అండ్ బేసిక్గా వీటి ట్రీట్మెంట్ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, ఆర్టరీస్ వెయిన్స్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క దాని గురించి కూడా డాక్టర్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక, సార్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది? అండ్ ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమైనా డౌట్స్ వచ్చి మీ డౌట్స్ కూడా ఏదైనా కమెంట్ చేయాలన్నా తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.